దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం నుండి. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన్ను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఈ కాలములో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి ప్రభా మీ మహాకృపను బట్టి ప్రభా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు ప్రభా చదవటానికి ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. అయితే మా గొప్ప దేవుడా, ఈ వాక్య లేఖనాలు తండ్రి విరిచి వడ్డించవలసిన వాడు నీవే ప్రభా. యేసయ్య బలిపీఠం యొద్ద నిలబడమని ప్రభా యేసయ్యని ఆహ్వానించుచున్నాం తండ్రి. మాతో ప్రభా మాట్లాడమని కోరుచున్నాం ప్రభా. నీవు మాట్లాడుచుంటుండగా మా కనులు ప్రభా తెరవమని కోరుచున్నాం, మా హృదయాలు తెరవమని కోరుచున్నాం తండ్రి. మీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించండి ప్రభా. మీ నిత్య జీవపు మాటలు ప్రభా యేసయ్య మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా మరి ఈ పునరుద్ధాన దినమందు సజీవ లెక్కలో ఉంచబడ్డాము. మరి సంతోషముగా మరి మనం ఉండటానికి, ఆరోగ్యముగా ఉండటానికి, దేవుని యొక్క సజీవ లెక్కలో మనం ఉండటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి సజీవ లెక్కలో మరి ఉంచబడటమే కాకుండా మరొక్కసారి దేవుడు తన సన్నిధానానికి నడిపించి ఉన్నాడు. ఈ రీతిగా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, మరొక్కసారి మరి దేవుని యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చుకోవడానికి దేవుడు మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. గడిచిన శుక్రవారము మరి ప్రకటించబడిన రీతిగా ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. మరి 9 గంటలకి ప్రారంభమై ఉదయం మరి ఇంచుమించుగా 5 గంటలకి మరి ముగించబడింది. మరి కూడి వచ్చిన వారంతా మరి ఎంతగానో దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దేవుని యొక్క సన్నిధానంలో మరి సమయం గడుపుట, ఆయనతో మాట్లాడుట, మరి మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన కృతజ్ఞతార్పణలు మరి ఆయనకు చెల్లించుట మరి ఎంతో మరి ఆశీర్వాదకరమై ఉన్నది. మరి ఏ మొర మరి ఆయన సన్నిధానంలో మోకరించి మరి మొరపెట్టినప్పుడు ఏ మొర వృధాగా పోదు. కానీ మరి ప్రతి అవసరతను దేవుడు వినువాడై ఉన్నాడు. మరి ప్రతి అవసరతలో తీర్చువాడై ఉన్నాడు. మరి ఆత్మీయమైన అవసరతలే కానీ, భౌతికమైన అవసరతలే కానీ మరి దేవుని సముఖంలో మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాటికి దేవుడు బదులిచ్చువాడై ఉన్నాడు. మనం మొరను ఆయన ఆలకించి ఆయన అవసరతలు తీర్చువాడై ఉన్నాడు. మరి అనేకులు రాలేకపోయారు. మరి ఈ ముగింపు కాలంలో ప్రార్థన అనేది మనకి ఎంతో మరి ప్రాముఖ్యమైనదని మరి గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ప్రార్థన లేకుండా మనం శత్రువుని జయించలేము. ప్రార్థన లేకుండా శత్రువు యొక్క మోసం నుండి మనం తప్పించుకోలేము. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మంచిది. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగాన్ని గమనించండి. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవుననే మాట అది సరిగ్గా తర్జుమా చేయబడలేదు. లేకుండా పోవునంటే అది భవిష్యత్ కార్యంగా ఉంటుంది, ఒక ప్రవచనంగా ఉంటుంది. ఇక్కడ ప్రవచించబడటం లేదు, అక్కడ జరుగుతున్న పరిస్థితులు చెప్పబడతా ఉన్నాయి. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోయెను అని రాయబడాలి.
ఇంగ్లీష్లో కరెక్ట్గానే మరి ఇంగ్లీష్లో చూసినప్పుడు మరి అప్పుడు నుండి నా పరిస్థితిని వివరించుచున్న విధంగా ఉంది. కానీ ఇక్కడ పోవును అని పదం వాడేపాటికి ఇది ప్రవచనం లాగా అనిపిస్తుంది. ఇది ప్రవచనం కాదు, అక్కడ ఉండిన పరిస్థితిని వివరించుచున్న మాటలై ఉన్నాయి. కనుక ఇక్కడ ఎవరి మధ్యన ఈ పరిస్థితి ఉన్నది అంటే ఇజ్రాయేలీల మధ్యన ఈ పరిస్థితి ఉన్నది. ఇజ్రాయేలీలు దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలై ఉన్నారు. ఇజ్రాయేలీలు దేవుని చేత బయటికి పిలవబడిన ప్రజలై ఉన్నారు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. మరి అబ్రహాము కల్దీల దేశంలో ఉండినప్పుడు, ఉరు ప్రాంతంలో ఉండినప్పుడు అబ్రహాముని ఆ కల్దీల దేశం నుండి, ఉరు ప్రాంతం నుండి బయటికి నడిపించాడు. ఇది నీకును నీ సంతానానికి ఈ కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అయితే ఈ దేశాన్ని ఇప్పుడే నీవు స్వాధీనపరుచుకోవు కానీ, మరి నీ సంతానం ఇప్పుడే స్వాధీనపరుచుకోరు కానీ, మొదటిగా 400 సంవత్సరాల పాటు వేరొక దేశంలో మీరు ఉంటారు. 400 సంవత్సరాలు గడిచిన తర్వాత నేనే నీ సంతానాన్ని నా యొక్క శక్తిని ప్రదర్శించి, నా బాహుబలాన్ని ప్రదర్శించి నేనే వారిని ఆ దేశము నుండి బయటికి నడిపిస్తాను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అదే వాగ్దానం ఇస్సాకుకి చేశాడు. అదే వాగ్దానం యాకోబుకి చేశాడు. మరి అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి చేసిన వాగ్దానాన్ని బట్టి మరి 400 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో జీవించిన తర్వాత ఐగుప్తు దేశం నుండి వారు బయటికి నడిపించబడ్డారు. వారు కానాను దేశానికి చేరుకొని ఉన్నారు. కానాను దేశం చేరేపాటికి ఆల్రెడీ అక్కడ 7 జాతుల ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరు దేశాన్ని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 470 సంవత్సరాలు అయిపోయింది. వారు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచారం చేశారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇంచుమించుగా మరి యాకోబు సంతానం మరి కానాను దేశాన్ని విడిచిపెట్టి 470 సంవత్సరాలు అయిపోయినాయి. 470 సంవత్సరాల తర్వాత కానాను దేశానికి వచ్చేపాటికి అక్కడ 7 జాతుల ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు. నివాసం చేస్తున్న ప్రజలను దేవుడు ఇశ్రాయేలు చేతికి అప్పగించున్నాడు. ఇశ్రాయేలీలు వారితో యుద్ధం చేశారు. మరి ఇశ్రాయేలీలు ఆ 7 జాతుల ప్రజలను మరి తరిమి కొట్టారు. ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకోవటమే కాకుండా 12 గోత్రాల ప్రజలకు అది విభాగించి డివైడ్ చేసి ఇవ్వబడి ఉన్నది. ఏ విధంగా ఇవ్వబడిందంటే 470 సంవత్సరాల క్రితం యాకోబు తన కుమారులను ఏ విధంగా దీవించాడో ఆ దీవెనను అనుసారముగా వారికి తగ్గ భూభాగం ఇవ్వబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. వారికి ఎటువంటి దీవెన ఇవ్వబడిందో ఆ దీవెనకు తగ్గ భూభాగం ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎలా సాధ్యమండి? యాకోబు మరియు మరి యెహోషువ కలిసి జీవించారంటే, కలిసి ఓ మాట అనుకున్నారంటే ఆయన కాలం ఈయన కాలం వేరు. ఎలా సాధ్యమంటే యాకోబులో ఏ దేవుడైతే ఉన్నాడో, ఏ దేవుడైతే ఉండి దీవించాడో అదే దేవుడు యెహోషువలో ఉన్నాడు. ఆ దీవెనను బట్టే వారికి తగ్గ భూభాగం అనేది అనుగ్రహించబడింది. ఆ తర్వాత మరి ఆయా గోత్రముల వారు ఆ భూభాగాలను మరి ఆక్రమించుకున్నారు, అక్కడ స్థిరపడ్డారు. దేవుడు లేవీయులను తన సేవ కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇక యాజకత్వం చేయాలన్నా, దేవునికి యాజకత్వం చేయాలన్నా ఆ గోత్రం నుండే రావాలి. ప్రజల నిమిత్తం బలి అర్పణలు అర్పించాలన్నా కానీ ఆ గోత్రం నుండే రావాలి. దేవాలయానికి సంబంధించిన ఏ పని చేయాలన్నా కానీ ఆ గోత్రం నుండే రావాలి. వేరొకరు చేయటానికి అనుమతి లేదు. ఎందుకంటే దేవుడు లేవీయులను యాజకత్వం చేయటానికి నియమించుకొని ఉన్నాడు. ఇక్కడ పరిస్థితులను మనం చూస్తే ఏమని రాయబడింది? నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోయెను. ఏమైపోయారండి? యాజకులు ఉపదేశం చేయు యాజకులు లేరంట. ధర్మశాస్త్రం లేకపోయిందంటే ఏమైపోయారు యాజకులంతా? ఈ లేవీలంతా ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళారా అంటే అలాంటిదేమీ లేదు. యాజకులంతా ఆ దేశంలోనే ఉన్నారు. అయితే ఉండిన యాజకులు
వారి యొక్క బాధ్యతను ఏ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నారంటే నామకార్థంగా ఆచారపూర్వకంగా మరి బలి అర్పణలు అర్పించడం, ఆచారపూర్వకంగా మరి వారి యొక్క బాధ్యతను నెరవేర్చడం చూస్తూ ఉండినాము. అక్కడ ప్రత్యక్షతతో మరి దేవుని యందు భయముతో, దేవుని యందు భక్తితో వారి యొక్క బాధ్యతను నిర్వర్తించడం లేదు. అక్కడ ధర్మశాస్త్రాన్ని అమలు చేసేవారు లేని పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉండినాయి. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఒక యాజకుని యొక్క బాధ్యత ఏమై ఉన్నది? ధర్మశాస్త్రం ప్రజలను ఏం చేస్తూ ఉన్నది? పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రజలను పరలోక క్రమానికి తీసుకువచ్చేదిగా ఉన్నది, పరలోక క్రమంలోనికి తీసుకువచ్చేదిగా ఉన్నది. ఒక క్రమంలో వారు జీవించినట్లు చేసేది ధర్మశాస్త్రం. ఎందుకంటే ధర్మశాస్త్రం దేవుని యొక్క చట్టం అయి ఉన్నది. ఆ కాలంలో ధర్మశాస్త్రం ఏ విధంగా ఉన్నదో, ఒక క్రమంలోనికి తీసుకువచ్చేదిగా ఏ విధంగా ఉన్నదో, సంఘానికి ఇప్పుడు సంఘక్రమం ఆ విధంగా ఉన్నది, సిఓడి ఆ విధంగా ఉన్నది, కండక్ట్ ఆర్డర్ డాక్ట్రిన్, సిఓడి సంఘక్రమం ఆ విధంగా మనకివ్వబడి ఉన్నది. సంఘక్రమం లేనప్పుడు ఏం చేస్తాం? సంఘక్రమం లేకపోతే స్త్రీలు ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలో తెలియదు. సంఘక్రమం లేకపోతే పురుషులు ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలో మనకి తెలియని పరిస్థితిలో ఉంచాము. ఏ విధంగా ఆరాధన జరిగించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంచాము. ఏ విధంగా మరి డీకన్స్ని ఎన్నిక చేసుకోవాలి, ఏ విధంగా ట్రస్టీలను ఎన్నిక చేసుకోవాలి, ఏ విధంగా దేవునిని సమీపించాలి, ఏ విధంగా కమ్యూనియన్ తీసుకోవాలి, ఏ విధంగా దశంభాగాలను చెల్లించాలి, ఇవేమీ తెలియని పరిస్థితిలో ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే సంఘక్రమం ఉండినప్పుడు మాత్రమే, సంఘక్రమం ద్వారా తెలుస్తూ ఉంటుంది. అందుకే మనం బయట సంఘ శాఖల వారిని మనం గమనించినట్లయితే, సంస్థల వారిని గమనించినట్లయితే, వారికి సంఘక్రమం లేని కారణముగా వారికి నచ్చినట్లు వారి ఆరాధనలు జరిగించుకుంటూ ఉంటారు. వారికి నచ్చినట్లు స్త్రీలు వారికి నచ్చినట్లు వస్త్రధారణ కలిగి ఉండి ఆరాధనకు వెళ్తూ ఉంటారు. ఆరాధనకు వెళ్ళినప్పుడు మరి చక్కగా మేకప్లు వేసుకుంటూ ఉంటారు, చక్కగా నగలు కింద నుంచి పైదాకా మరి అలంకరించుకొని వెళ్తూ ఉంటారు. పురుషులు వేసుకునే మరి ఆ జీన్సులు వేసుకుంటూ ఉంటారు, స్లీవ్లెస్లు వేసుకొని వెళ్తూ ఉంటారు చర్చిలకి. ఎందుకంటే సంఘక్రమం లేకపోవటాన్ని బట్టి గమనించండి, లోకంలో ఉండిన కార్యములన్నీ సంఘంలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. వారు ఎన్నిక చేసుకునే సంఘ పెద్దలు వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి ఎన్నిక చేసుకోవటం ఉండదు, కానీ వారి పలుకుబడిని బట్టి ఎన్నిక చేయబడతా ఉంటారు. ఇదంతా దేని వలన అంటే సంఘక్రమం లేని పరిస్థితులు మనం చూస్తూ ఉండినాము. ఇక్కడ ఇజ్రాయేలీలో కూడా అదే సంఘక్రమం లేని పరిస్థితులు అంట. ఉపదేశించే ఇజ్రాయేలీలో దేవుడు లేడంట. నిజమైన దేవుడైనను, ఉపదేశము చేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయేలుకు లేకుండా పోయెను. ఉపదేశించే యాజకుడు ఉంటే ఏం చేస్తాడు? ఉపదేశించే యాజకుడు ఉంటే ప్రజల నిమిత్తం బలి అర్పణలు అర్పించేవాడిగా ఉంటాడు. ఎందుకోసం వారు ఆ బలి అర్పణలు అర్పిస్తున్నారో వివరిస్తాడు. ఎప్పుడు అర్పించాలి, ఏ విధంగా అర్పించాలి, ఈ సంగతులన్నీ చెప్తాడు. అటువంటి ఉపదేశం చేయు యాజకులైన లేని పరిస్థితులు ఇక్కడ మనం చూడగలుగుతూ ఉండినాం. 4వ వచనం, తమ శ్రమయందు వారు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. అటువంటి పరిస్థితులు, అసలు ఈ పరిస్థితి మనకి శ్రమలు రావటానికి కారణమేమిటి అని వారు
తెలుసుకొని, ఇది దేవుడు మన మధ్యన లేకపోవటాన్ని బట్టి, ఇదిగో ఉపదేశించు యాజకులు లేకపోవటాన్ని బట్టి, మన మధ్యన ధర్మశాస్త్రము అమలు పరిచేవారు లేకపోవటాన్ని బట్టి ఇవన్నీ శ్రమలు వచ్చాయని దేవునిని, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను వారు వెతికినప్పుడు అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు కృప చూపించువాడై ఉన్నాడు. వారు వెతికినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమైనట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ కాలములో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగిన గనుక తమ పని పాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగు వారికి సమాధానం లేకుండెను. ధర్మశాస్త్రం అమలుపరిచేవారు లేనప్పుడు ఏం జరుగుతుంది? పాపం విస్తరిస్తుంది, అక్రమం ప్రబలిస్తూ ఉంటుంది. మరి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తారు, ఎవరికి తోచింది వారు చేయువారిగా ఉంటారు. కనుక అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొల్పబడుతూ ఉంటుంది. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకునే అంశము, వాట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ టీచింగ్ ప్రీస్ట్. ఉపదేశము చేయు యాజకుడు ఉండినప్పుడు ఏం సంభవిస్తుంది, ఏం జరుగుతుంది? వాట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ టీచింగ్ ప్రీస్ట్. ఉపదేశము చేయు యాజకుడు ఉండినప్పుడు ఏం జరుగుతుంది అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. కనుక ఇక్కడ ఈ ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితి ఉన్నది? ఉపదేశము చేయు యాజకుడు లేని పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. ఒక యాజకుడు, ఉపదేశము చేయు యాజకుడు ఉండినప్పుడు ప్రాముఖ్యంగా ప్రజల నిమిత్తం బలి అర్పణలు, అది పాప పరిహారార్థ బలి కావచ్చు, సమాధాన బలి కావచ్చు, కృతజ్ఞతార్పణ కావచ్చు, మరి దహన బలులే కావచ్చు. ఆ బలులు ప్రజల నిమిత్తం దేవునికి ఆ బలులు అర్పించేవాడిగా ఉంటాడు. కేవలం అర్పించడం మాత్రమే కాదు, అవి ఎందుకోసం అర్పించాలో కూడా బోధించువాడిగా ఉంటాడు. ఎప్పుడు అర్పించాలో చెప్తాడు, ఏ విధంగా అర్పించాలో చెప్తాడు. ఇజ్రాయేలీయులకి పాత నిబంధన కాలంలో 7 పండగలు ఇవ్వబడ్డాయి. ఆ 7 పండగలు ఎందుకోసం జరిగించాలో బోధిస్తాడు. వారి యొక్క నిజ దేవుడు ఎవరో బోధిస్తాడు. ఈ 7 పండగలు ఆయననే ప్రతిబింబిస్తున్నాయని ఆ సంగతులన్నీ ఒక్కొక్కటిగా బోధించేవాడిగా ఉంటాడు. వారందరినీ దేవుని వైపు త్రిప్పేవాడిగా ఉంటాడు. వారందరినీ పరలోకపు క్రమంలోనికి తీసుకువచ్చేవాడిగా ఉంటాడు. అంతేకాకుండా పాత నిబంధన కాలంలో ఈనాడు ఉండినంత ఆ యొక్క టెక్నాలజీ లేదు, ఈనాడు ఉండినంత మెడిసిన్ లేదు, ఈనాడు ఉండినంత ట్రీట్మెంట్స్ అప్పుడు లేవు. ఆ కాలంలో యాజకులకి ఒక బాధ్యత ఇవ్వబడింది, ఒక ప్రత్యేకమైన బాధ్యత. స్కిన్ ఇన్ఫెక్షన్స్ విషయమై, మరి అంటురోగాల విషయమై పరీక్షించే బాధ్యత కూడా ఇవ్వబడింది. ఎవరికన్నా ఈ అంటురోగాలు వచ్చినప్పుడు, ఈ కుష్టి వ్యాధి ఇలాంటి అంటురోగాలు వచ్చినప్పుడు యాజకుడి దగ్గరికి ఆ వ్యక్తి తీసుకురాబడతాడు. యాజకుడు ఆ యొక్క వ్యాధిని పరీక్షిస్తాడు. పరీక్షించి అవి అంటు వ్యాధులు అనుకోండి, ఖండితంగా ఆ వ్యక్తిని ప్రజల్లో మరి జీవించకుండా పట్టణం బయటికి పంపించేస్తాడు. ఖండితంగా ఉంటాడు. ఇలాంటి విషయాలలో యాజకుడు పరీక్షించి ఖండితంగా ఏమాత్రం రాజీ పడకుండా, ఎందుకంటే ఆ వ్యక్తి ఉండినప్పుడు మిగిలిన వారికి కూడా ఆ వ్యాధి సోకుతూ ఉంటుంది. కనుక గమనించి ఆ వ్యక్తిని మరి ఆ పట్టణం బయటికి పంపిస్తాడు. వారు ప్రత్యేకంగా జీవించడానికి అక్కడ ప్రాంతం కేటాయించబడుతుంది. అక్కడ ట్రీట్మెంట్ పొందుకుంటాడు. ట్రీట్మెంట్ పొందుకున్న తర్వాత మరి స్వస్థత పొందుకున్న తర్వాత మరలా యాజకుడి దగ్గరికి తీసుకురాబడతాడు. యాజకుడికి దగ్గరికి తీసుకురాబడినప్పుడు ఆ రోగము తగ్గిన తర్వాత, తగ్గిందని మరి పరీక్షించినప్పుడు తెలిసిన తరువాత ఆ వ్యక్తి ఏ విధంగా మరి పవిత్రుడిగా చేయబడతాడో కూడా ఆ సంగతులన్నీ ఎవరు చెప్తారు అంటే బోధించే యాజకుడు చెప్పేవాడిగా ఉంటాడు. బోధించే యాజకుడు చెప్పేవాడిగా ఉంటాడు.
ఈ ధర్మశాస్త్రము ఏమాత్రం రాజీ పడుకోకుండా కఠినంగా ప్రజల మధ్యన అమలు పరిచేవాడిగా ఉంటాడు. ఆనాడు బోధించే యాజకులు ఏ విధంగా ఉన్నారు, ఈనాడు దేవుని సేవకులు వారి స్థానంలో ఉండిన వారై ఉన్నారు. దేవుని సేవకుడిగా కొన్నిసార్లు దేవుని సేవకులు బలిపీఠం దగ్గర నుండి మాట్లాడుచున్నప్పుడు కొన్నిసార్లు మాటలు కఠినంగా అనిపిస్తాయి ప్రజలకి. కొన్నిసార్లు ఆ మాటలను బట్టి వారు మనస్తాపానికి గురి కావచ్చు. ఆ మాటలను బట్టి మరి కొంతమంది బాధపడవచ్చు, కొంతమంది చిన్నబుచ్చుకోవచ్చు. కానీ ఆ మాటలు మనకి అవి సరిచేయబడటానికే ఇవ్వబడతా ఉన్నాయి. మన శ్రేయస్సు కోసమే మాట్లాడబడుచున్నాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. పాత నిబంధనలు యాజకుడు కనుక మరి ఏదైనా అంటురాగం వచ్చినప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఆ వ్యక్తిని మరి ఆ యొక్క పట్టణం బయటికి పంపించుకోకుండా మనవాడేలే అని మన మధ్యన ఉంచుకున్నాడు అనుకోండి, ఆ ప్రజల మధ్యనే ఉంచుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఆ వ్యాధి ఇంకొంతమందికి అంటుతుంది. అక్కడ పాత నిబంధనలో రోగం, అక్కడ కుష్ఠరోగం దేనికి సాదృశ్యంగా ఉన్నది? పాపానికి సాదృశ్యంగా ఉన్నది. పాపం విషయమై రాజీ పడ్డాడు అనుకోండి, అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అతిక్రమం విషయమై రాజీ పడ్డాడు అనుకోండి, సంఘంలో వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కనుక కఠినముగా ఒక బోధించే యాజకుడు ఏం చేస్తాడు? ఉపదేశం చేసే యాజకుడు ధర్మశాస్త్రాన్ని అమలు పరచుటలో ఏ మాత్రం రాజీ పడుకోకుండా, ఏ మాత్రం మరి కనికరము చూపించకుండా అమలుపరచవలసిన వాడై ఉన్నాడు. అది మన శ్రేయస్సు కోసమే అయ్యున్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ ధర్మశాస్త్రం ఏ విధంగా వచ్చింది? అక్కడ నిరూపించబడిన ఒక ప్రవక్త ఉన్నాడు, మోషే ఉన్నాడు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు, దేవునిని కలుసుకున్నాడు. దేవునిని కలుసుకొని ఆ సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని పొందుకున్న ధర్మశాస్త్రాన్ని యాజకులకు అందజేశాడు. యాజకులు దానిని అమలు పరచవలసిన వారై ఉన్నారు, ప్రజలకు బోధించవలసిన వారై ఉన్నారు, అమలు పరచవలసిన వారై ఉన్నారు. మొదటిగా ప్రజలకు బోధించాలి యాజకులు. ఈ ధర్మశాస్త్రంలోని సంగతులన్నీ బోధించాలి. బోధించుకోకుండా పలానా పండుగ ఎందుకు జరిగించుకుంటున్నాం, పస్కా పండుగ ఎందుకు జరిగించుకుంటున్నాం, ప్రథమ ఫలం పండుగ ఎందుకు జరిగించుకుంటున్నాం, లేదంటే మరి ప్రాయశ్చిత్తార్థ దినం, లేదంటే పెంతుకొస్తు దినం ఎందుకు జరిగించుకుంటున్నామో బోధించకపోతే అది ఒక ఆచారం అయిపోతుంది. పస్కా పండుగ వెనకాల ఒక చరిత్ర ఉన్నది. మనం ఒకనాడు మరి ఐగుప్తు దేశంలో ఉన్నాము. ఆ ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు మనం బానిసత్వాన్ని కలిగి ఉన్నాము. అయితే దేవుడు తన యొక్క శక్తిని అక్కడ ప్రదర్శించాడు. ఐగుప్తు దేశం మీద తెగుళ్ళు కుమ్మరించాడు. ఆఖరి తెగులు మరణమై ఉన్నది. అయితే మరణము ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని తాకింది, కానీ ఇశ్రాయేలుల్ని తాకలేదు. ఇశ్రాయేలు తాకకపోవటానికి కారణం ఏంటి? ఇదిగో పస్కా పశువు వధించబడి ఉన్నది. ఆ పస్కా రక్తం క్రింద ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు. ప్రతి ఒక్క గృహంలో పస్కా పశువు వధించబడింది. దాని యొక్క రక్తాన్ని ద్వారబంధకాల మీద పూసుకొని ఉన్నారు. ఆ రక్తం క్రింద నిలబడిన ఏ ఒక్క గృహంలోకి ఆ మరణ దూత ప్రవేశించలేదు. దానికి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం పస్కా పండుగ జరిగించుకోమని ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఆ యొక్క సంగతులన్నీ ఉపదేశము చేయు యాజకుడు బోధించాలి. అప్పుడు ఆ సంగతులు తెలుస్తాయి. దేవుడు ఎటువంటి శక్తి కలిగిన దేవుడు ఏ విధంగా వాగ్దానములు ఇచ్చువాడో, వాగ్దానములు నెరవేర్చువాడిగా ఉన్నాడో ప్రజలు గ్రహించువారిగా ఉంటారు. ఆనాడు మోషే ఏ విధంగా నిరూపించబడిన ప్రవక్తగా ఉన్నాడు, ఈనాడు కూడా మన మధ్యన ఒక ప్రవక్త మనం కలిగి ఉన్నాము. ఆయన కూడా నిరూపించబడిన ప్రవక్తగానే ఉండినాడు. మోషేకు 2 సూచనలు ఇవ్వబడినట్లు ఈ కాలపు వర్తమానికునికి కూడా 2 సూచనలు ఇవ్వబడ్డాయి. ఆ 2 సూచనల ద్వారా ఈయన దేవుడు పంపించిన మా ప్రవక్త ఉన్నాడని, దేవుని దాసుడని మనం
అంగీకరించడానికి దేవుడు 2 సూచనలు ఇచ్చి ఉన్నాడు. అక్కడ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునిని కలుసుకున్నట్లు ఈ కాలపు ప్రవక్త సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళి దేవునిని కలుసుకొని ఉన్నాడు. అక్కడ దేవుని యొద్ద నుండి ధర్మశాస్త్రం పొందుకొనినట్లు ఇక్కడ సన్సెట్ పర్వతం మీద నుండి మరి మేఘంలోకి కొనుక్కోబడి మరి 7 ముద్రల గ్రంథాన్ని ప్రవక్త పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. సంఘ క్రమాన్ని ఈ కాలపు వర్తమానాన్ని మనకి అనుగ్రహించటం, సంఘ క్రమాన్ని మనకు అనుగ్రహించటం, 7 ముద్రల ప్రత్యక్షతను మనకి అనుగ్రహించటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఏమవుతుందండి? ధర్మశాస్త్రం దేవుని యొక్క చట్టానికి లోబడకపోతే ఏం జరుగుతుందండి అని మీరు ప్రశ్నించవచ్చు. ధర్మశాస్త్రంలో మనం ఇశ్రాయేలీయులు ఏ విధంగా జీవించాలో సమస్త సంగతులు రాయబడ్డాయి. బలులు ఏ విధంగా అర్పించాలి, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి, ఏ విధంగా దేవునికి ధూపం వేయాలి, ఏ విధంగా పండగలు జరిగించుకోవాలి, ఏ విధంగా జీవించాలి, ఎటువంటి క్రమాన్ని కలిగి ఉండాలి, ఇవన్నీ సంగతులు రాయబడ్డాయి. ఏం జరుగుతుందండి దేన్నన్నా అతిక్రమిస్తే? సింపుల్ ఉదాహరణ, లేవికాండం 10వ అధ్యాయంలో మనం అహరోను యొక్క కుమారులను మనం చూడగలుగుతూ ఉన్నాం. 9వ అధ్యాయంలోనేమో అహరోను యొక్క కుమారులు వారు యాజకులుగా అభిషేకించబడ్డారు. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేపాటికి అహరోను కుమారులు ధూపం వేయటానికి గాను వారు దేవుని సమీపిస్తూ ఉన్నారు. అహరోను యొక్క కుమారులు ఎవరు? నాదాబు, అబీహులు. వారు యాజకులుగా నియమించబడ్డారు. అయితే వారు ఏం చేయాలి? దేవునికి ధూపం వేయాలంటే అగ్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? బలిపీఠం యొద్ద నుండి వారు అగ్నిని తీసుకోవలసిన వారై ఉన్నారు. ఆ బలిపీఠం మొదటిసారి ఏ విధంగా మండించబడిందంటే ఆకాశము నుండి అగ్ని క్రొమ్మరించబడింది. దేవుడే అగ్నిని క్రొమ్మరించాడు. బలి అర్పణను స్వీకరించడానికి దేవుడే ఎప్పుడైతే అహరోను మరి ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడో మొదటిసారి బలి అర్పణ అర్పించాడు. బలి అర్పణ అర్పించినప్పుడు పరలోకం నుండి ఆ యొక్క అగ్ని క్రొమ్మరించబడి బలి అర్పణను దేవుడు స్వీకరించాడు. అప్పటి నుండి వారు ఏం చేయాలి? మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఆ యాజకులు ఏం చేయాలి? ఆ యొక్క మంట ఆరిపోకోకుండా జాగ్రత్త పడవలసిన వారై ఉన్నారు. ఆ మంట ఆ రోజు నుంచి ఆరిపోలేదు. ఇశ్రాయేలీయులు బలి అర్పణ అర్పించిన ప్రతిసారి మరి వారి యొక్క సామాన్లో నుండి అగ్గిపెట్టి తీసి వాళ్ళు మంటను మండించలేదు. ఏ అగ్ని అయితే పరలోకం నుండి ఆకాశంలో నుండి క్రొమ్మరించబడిందో ఆ అగ్ని ఆరిపోకోకుండా వారు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత దేవుడు వారికి అనుగ్రహించాడు. కనుక దేవునికి ధూపం వేయాలంటే ఆ మంట ఆ బలిపీఠం యొద్ద నుండే తీసుకోవాలి. అది ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రంలో అనేక ఆజ్ఞలలో ఇది కూడా ఒక ఆజ్ఞ ఉన్నది. అయితే ఈ అహరోను యొక్క కుమారులు ఏం చేశారు? అబీహులు, నాదాబు ఏం చేశారు? ఆ బలిపీఠం యొద్ద నుండి అగ్నిని కాకోకుండా వేరొక అగ్నిని తీసుకున్నారు. ఎక్కడి నుంచో ఏమన్నా అగ్గిపెట్టి తీసుకొని కొత్తగా మంట ఏమన్నా చేసి ఉంటారు, మంటను తెప్పించి ఉంటారు. ఆ అగ్నితో కాల్చడానికి, ధూపం వేయటానికి వారు ప్రయత్నం చేశారు. వారు అక్కడే దేవుని సన్నిధిలోనే దేవునికి మరి కోపం రగలటాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరించబడింది. అక్కడికక్కడే మరి దేవుడు వారిని హతమార్చాడు. ఆకాశం నుండి వారి మీదకి అగ్ని క్రొమ్మరించుట ద్వారా అక్కడికక్కడే వారిని హతమార్చడం మనం చూడగలుగుతూ ఉండినాం. పాత నిబంధనలో ఆ అగ్ని దేనికి సాదృశ్యముగా ఉన్నది? పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తులో ఏ ఆత్మనైతే ఉన్నదో గమనించండి. యేసుక్రీస్తు వారు ఆయన దేవుని చేత అంగీకరించబడిన బలి అర్పణగా ఉన్నాడు. ఆయన అంగీకరించబడిన బలి అర్పణగా ఉన్నాడంటానికి రుజువు ఏమై ఉన్నది? ఆయనలో ఉండిన ఆత్మ
ఆయన మరణించినప్పటికీ మరణం నుండి పునరుద్ధానము చెందులాగిన మరణం నుండి లేపి ఉన్నది. అదే యేసుక్రీస్తు వారు దేవుని చేత అంగీకరించబడిన బలి అర్పణగా ఉన్నాడనటానికి రుజువై ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఏ పరిశుద్ధాత్మ అయితే ఉన్నదో, ఏ దేవుని ఆత్మ అయితే ఉన్నదో, ఏ అగ్ని చేత అయితే యేసుక్రీస్తు వారు మండించబడి ఉన్నాడో, అదే అగ్ని చేత మొదటి వర్తమానికుడైన పౌలు మండించబడాలి. బలిపీఠం దగ్గర ఉండిన అగ్ని ద్వారానే పరిశుద్ధ స్థలంలో ఉండిన 7 దీపపు స్తంభం వెలిగించబడాలి. ఏ విధంగా వెలిగించబడుతుంది? బలిపీఠం యొద్ద నుండిన అగ్ని తీసుకొని మొదటి ఆ యొక్క ప్రతిమ వెలిగించబడుతుంది. మొదటి ప్రతిమ ద్వారా రెండో ప్రతిమ వెలిగించబడుతుంది. రెండో ప్రతిమ ద్వారా మూడో ప్రతిమ వెలిగించబడుతుంది. మూడో ప్రతిమ ద్వారా నాలుగో ప్రతిమ ద్వారా 5, 6, 7 ఆ విధంగా వెలిగించబడాలి. ఇక్కడ బలి అర్పణ దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు వారు ఏ ఆత్మనైతే కలిగి ఉన్నాడో అదే ఆత్మను మొదటి సంఘ కాలానికి సంబంధించిన వర్తమానికుడైన పౌలు వెలిగించబడాలి. ఏ ఆత్మ ద్వారా అయితే పౌలు వెలిగించబడ్డాడో అదే ఆత్మ ద్వారా ఐరేనేస్, ఏ ఆత్మ ద్వారా అయితే ఐరేనేస్ వెలిగించబడ్డాడో అదే ఆత్మ ద్వారా మార్టిన్, అదే ఆత్మ ద్వారా కొలంబా, అదే ఆత్మ ద్వారా లూథర్, అదే ఆత్మ ద్వారా వెస్లీ, అదే ఆత్మ ద్వారా ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బెన్హామ్ గారు వెలిగించబడాలి. హల్లెలూయా. అక్కడ పాత నిబంధనలో జరిగిన సమస్తం కొత్త నిబంధనకు ఛాయగా ఉండి ఉన్నది. సూర్యుని క్రింద క్రొత్తదేమీ లేదు. ఇక్కడ బలి అర్పణ క్రీస్తు ఉన్నాడు. ఆయనలో ఆయన ఏ ఆత్మ ద్వారా అయితే మండించబడ్డాడో మొదటి సంఘకాలపు వర్తమానికుడు అదే ఆత్మ ద్వారా మండించబడాలి. అలా 7 వర్తమానికులు మండించబడాలి. ఇప్పుడు ఈనాడు ఈ కాలపు వర్తమానికుడు ఏ ఆత్మ ద్వారా అయితే మండించబడ్డాడో వధువు కూడా అదే ఆత్మ ద్వారా మండించబడాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. వేరే మంట చేతను మండించబడితే అది దేవునికి అంగీకారము కాదు. కనుక నీవు మండించబడాలి, నువ్వు వెలిగించబడాలి అంటే అది ఈ కాలపు వర్తమానికుడు తీసుకొచ్చిన వర్తమానం ద్వారా మాత్రమే మండించబడినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. నీ జీవితం అనే బలి అర్పణను అంగీకరించువాడిగా ఉండినాడు. లేదండి నేను పలానా ఆశ్రమ సంస్థ దగ్గరికి వెళ్తాను, ఆ మంట చేత నేను ఆ ఆత్మ చేత నేను వెలిగించబడతానంటే వెలిగించబడు, నేను ఎవడు ఆపట్టడం లేదు. అయితే దేవుడు అంగీకరించడు. దేవుడు ఏ అర్పణ పడితే ఆ అర్పణను దేవుడు అంగీకరించడు. కయ్యోను యొక్క బలి అర్పణను అంగీకరించాడా? ఆదాము చేసుకుంటే ఆ కచ్చడములను చేసుకుంటే దేవుడు అంగీకరించాడా? దేవుడు తీసివేశాడు, తిరస్కరించాడు. పెంతెకొస్తు సంఘం దగ్గరికి వెళ్ళు, మెథడిస్ట్ సంఘం దగ్గరికి వెళ్ళు, బాప్టిస్ట్ సంఘం దగ్గరికి వెళ్ళు, ప్రెస్బిటేరియన్ సంఘం దగ్గరికి వెళ్ళు, అదిగో అక్కడ కూడా ఆత్మ ఉన్నదండి. ప్రతి చోట ఆత్మ ఉంటుంది. సంఘంలో 2 రకాల ఆత్మలు ఉంటాయి. దేవుని ఆత్మ, లోకపరమైన ఆత్మ. ఈ ఆత్మ ద్వారా నువ్వు మండించబడుతున్నావంటే ఆ ఆత్మను నువ్వు దేవుడు అంగీకరించే ఆత్మ అయ్యున్నదా లేదో మనం వివేచించుకోవాల్సిన వారమై ఉన్నాము. కనుక ఈ కాలపు వర్తమానికుడు ఏ ఆత్మ ద్వారా అయితే మండించబడ్డాడో అదే ఆత్మ వధువు కలిగి ఉండినప్పుడు మాత్రమే వధువు అంగీకరించబడుతుంది. లేని ఎడల వేరొక మంట తీసుకురాబడితే అది నాదాబు అబీహులు మాదిరిగా కాల్చబడతారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ గమనించండి, ఉపదేశము చేయు యాజకుడికి తెలుసు, ఉపదేశం చేసే యాజకుడికి తెలుసుద్ది దేవుడు ఏ అగ్నిని అంగీకరిస్తాడో, ఏ అగ్ని ద్వారా ఆ ధూపం వేసినప్పుడు దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటుంది, అంగీకపూర్వకంగా ఉంటుందో ఉపదేశము చేయు యాజకుడికి తెలుసు. ఏ యాజకుడు పడితే ఆ యాజకుడు కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా ఉపదేశము చేయు యాజకుడికి ఇదిగో దేవుడు మొదటిలోనే పరలోకములో నుండి అగ్నిని కుమ్మరించి ఉన్నాడు. ఆ అగ్ని ద్వారానే
ధూపం వేయాలి. ఆ అగ్ని ద్వారానే పరిశుద్ధ స్థలములో ఉండిన 7 దీపపు స్తంభములు వెలిగించబడాలి. ఏ అగ్నిని పడితే ఆ అగ్నిని దేవుడు అంగీకరించడని ఆత్మతో ఉపదేశించే యాజకుడికి మాత్రమే తెలుస్తుంది. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఎజ్రా ఒక ఉపదేశము చేయు యాజకుడిగా ఉండినాడు. ఇర్మియా కాలంలో, ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో ఇజ్రాయేలీల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, వారు ఏ దేవుడైతే ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలును బయటికి నడిపించున్నాడో, ఏ దేవుడైతే వారికి కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు, ఆ దేవుణ్ణి మర్చిపోయారు ప్రజలు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసేసి అన్య దేవతల వైపు ఇజ్రాయేలీలు తిరిగారు. అన్య దేవతలకు బలి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. అన్య దేవతల యొక్క విగ్రహాలను ఆరాధించడం వారు మొదలుపెట్టారు. దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియాను పంపించాడు. అనేక మార్లు హెచ్చరించాడు, ఇదిగో మీరు గనక మీ పాపం నిమిత్తం పశ్చాత్తాపపడకపోతే నేను మిమ్మల్ని బబులోను దేశానికి, బబులోను రాజుకి అప్పగిస్తాను, మిమ్మల్ని బానిసలుగా కొనిపోతాడు బబులోను రాజు అని ఎన్నో మార్లు ప్రవక్త అయిన ఇర్మియా హెచ్చరించాడు. అయినా కానీ ఆ ప్రజలు విననొల్లని ప్రజలుగా ఉన్నారు. వారి పాపముల నిమిత్తం పశ్చాత్తాపడలేదు. ఇక దేవుడు ఏం చేశాడు? వారిని బబులోను రాజుకి అప్పగించేశాడు. బబులోను రాజు మరి ఇశ్రాయేలు దేశం మీద దాడి చేశాడు. దాడి చేసి ఆ దేశంలో ఉండిన బంగారాన్ని కొల్లగొట్టాడు. ఆ దేశంలో ఉండిన మరి వెండిని కొల్లగొట్టుకున్నాడు. ఆ దేశంలో ఉండిన మరి జ్ఞానులను వారి దేశానికి తీసుకువెళ్ళాడు. అందరినీ తీసుకువెళ్ళలేదండి. బాగా తెలివి గల వారిని తీసుకువెళ్ళాడు. బాగా బలశాలులుగా ఉండిన వారిని తీసుకువెళ్ళాడు. మరి బాగా చదువుకున్న వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అందరినీ తీసుకెళ్తే ఆయనకి నష్టమే తప్ప ఉపయోగం ఉండదు. ముసలి ముతక మరి వికలాంగులను వీళ్ళందరినీ తీసుకెళ్తే ఆయనకి ఏ ఉపయోగం ఉండదు. కనుక కొంచెం బలంగా ఉన్నవారిని, జ్ఞానులను, మరి రాజుల ఆస్థానంలో పనిచేసేవారిని వీరందరినీ బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ సొలొమోను కట్టించిన ఆలయాన్ని కూడా ధ్వంసము చేసి వెళ్ళిపోయాడు. 70 సంవత్సరాల పాటు ఇజ్రాయేలీలు బబులోను దేశంలో బానిసలుగా జీవించారు. 70 సంవత్సరాల తర్వాత ఇర్మియా ప్రవక్త ప్రవచించిన రీతిగా 70 సంవత్సరాల పాటు మీరు బానిసలుగా ఉంటారు, 70 సంవత్సరాల తర్వాత మీరు విడుదల చేయబడతారు అని ప్రవచించిన ప్రవచనం ప్రకారం ఆ ప్రవచనం నెరవేర్పు జరగటం ప్రారంభమైంది. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది ఇజ్రాయేలీలు బబులోను దేశం నుండి తిరిగి ఇజ్రాయేల్ దేశానికి వచ్చారు. అందరూ రాలేదండి. జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది వచ్చారు. ఫస్ట్ ఒక గుంపు బయటకు వచ్చారు మళ్ళీ ఇజ్రాయేల్ దేశానికి. దేవుని మందిరం యొక్క నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణం ప్రారంభించినప్పుడు నిర్మాణం పూర్తయింది. దేవునికి ఆ మందిరం ప్రతిష్ట చేశారు. అయితే సొలొమోను కాలంలో మందిరం కట్టి దేవునికి ప్రతిష్ట చేసినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి దిగి వచ్చింది. కానీ జెరుబ్బాబెలు కాలంలో మరి దేవుని మందిరం కట్టి దేవునికి ప్రతిష్ఠించినప్పుడు అటువంటి మహిమను ప్రజలు చూడలేకపోయారు. తరువాత ఒక 60 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబెలు వచ్చిన ఒక 60 సంవత్సరాల తర్వాత ఎజ్రా నాయకత్వంలో కొంతమంది మరలా బబులోను దేశం నుండి ఇజ్రాయేల్ దేశానికి మరలా రెండో గుంపు వచ్చింది. ఎజ్రా ఏమై ఉన్నాడు? ఎజ్రా ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడై ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని వాడై ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించే ఒక యాజకుడై ఉన్నాడు, ఉపదేశము చేయి ఒక యాజకుడై ఉన్నాడు ఎజ్రా. వారి యొక్క పవిత్రతను గురించి, వారి పవిత్రతను ఏ విధంగా కాపాడుకోవాలో బోధించేవాడు, వారి యొక్క పరిశుద్ధత ఏ విధంగా కాపాడుకోవాలో బోధించేవాడు, వారి యొక్క నీతి ఏ విధంగా మరి కాపాడుకోవాలో వారికి బోధించేవాడు. వీరు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు బానిసలుగా చేయబడిన వారు కాకుండా బబులోను రాజు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రజలు కొంతమంది ఉన్నారు కదా, వారికి ఈ 70 సంవత్సరాల పాటు యాజకులు లేరు, ఈ 70 సంవత్సరాల పాటు ఆరాధన చేసుకోవటానికి మరి దేవునికి బలి అర్పించుకోవటానికి ఒక మందిరం లేదు. కనుక వారు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉండిన అన్యులతో కలిసి జీవించి వాళ్ళని వివాహం చేసుకున్న పరిస్థితులు.
వాళ్ళ నిమిత్తం ఇక్కడ యెజ్రా ఏం చెప్తా ఉన్నాడు, వారి వలె ఇశ్రాయేలీయులైన మనము అన్యులను వివాహం చేసుకోకూడదని ఖండితంగా బోధిస్తూ ఉండినాడు. వారికి ఆ యొక్క క్రమాన్ని నేర్పించడం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ గమనించండి, ధర్మశాస్త్రం ఏ విధంగా ప్రజలకు ఒక క్రమాన్ని తీసుకువస్తూ ఉన్నదో, ఈనాడు సిఓడి కూడా దేవుని సంఘానికి ఒక క్రమాన్ని తీసుకురావటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే గమనించండి, మనకివ్వబడిన ఈ కాలపు వర్తమానము సిఓడితో మ్యాచ్ అవ్వాలి. ఏది పడితే అది చెప్పబడటం కాదు, కానీ రెండు సమాంతరంగా ఉంటాయి. ధర్మశాస్త్రము మరియు దేవుని యొక్క ప్రణాళిక మనం పోల్చి చూసినప్పుడు సమాంతరంగా ముందుకు వెళ్తాయి. వారికి ఇవ్వబడిన 7 పండగలే కానీ, వారికి ఇవ్వబడిన బలి అర్పణలే కానీ, ప్రతిదాన్ని మనం గమనిస్తే అది క్రీస్తునే సూచిస్తూ ఉన్నది. హల్లెలూయా. వారికి ఇవ్వబడిన ప్రతి క్రమాన్ని మనం చూసినట్లయితే అది క్రీస్తునే సూచిస్తూ ఉన్నది. ఈనాడు గమనించండి, సిఓడి మరియు 7 ముద్దల ప్రత్యక్షత ఖచ్చితంగా ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు సమానంగా సమాంతరంగా ఉండాలి. ఒకదానితో ఒకటి పొంతన లేని విధంగా ఉండకూడదు. ఒకదానితో ఒకటి కలిసిపోయే విధంగా ఉండవలసిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కనుక ఒక ఉపదేశము చేయు యాజకుడు ఏం తీసుకువస్తాడు అంటే సత్యమైన బోధను తీసుకువచ్చు వాడై ఉన్నాడు. సత్యమైన బోధ ఏం చేస్తా ఉన్నదంటే పరిశుద్ధాత్మను విడుదల చేయును. హల్లెలూయా. పరిశుద్ధాత్మ విడుదల చేయబడినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ మనకి ఎందుకు ఇవ్వబడి ఉన్నది? పరిశుద్ధాత్మ వస్తే ఏ సంగతులు బోధించేదిగా ఉన్నదో స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్తా ఉన్నారు. ఆయన యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 26వ వచనంలో పరిశుద్ధాత్మ మనకి ఎందుకు ఇవ్వబడుతుంది, ఆదరణకర్త మనకి ఎందుకు ఇవ్వబడతా ఉన్నాడు, ఆయన మాటల్లోనే మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుతుందండి? సమస్తాన్ని బోధించి నేను మీకు బోధించిన సంగతులన్నీ జ్ఞాపకం చేస్తుంది పరిశుద్ధాత్మ. ఆదరణకర్త వచ్చినప్పుడు సమస్త సంగతులు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. నేను మీకు బోధించిన సంగతులన్నీ జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జరగనయ్యున్న సంగతులు కూడా మీకు బయలుపరచబడును. హల్లెలూయా. కనుక ఒక సంఘంలో పరిశుద్ధాత్మ ఉన్నది అనటానికి రుజువు ఏంటి? సంఘంలో పరిశుద్ధాత్మ ఉన్నది అనటానికి రుజువు ఏంటి? సమస్త సంగతులు బోధించబడతాయి. యేసుక్రీస్తు వారు బోధించిన సమస్త సంగతులు జ్ఞాపకం చేయబడతాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో బయలుపరచబడుతుంది. గతంలో ఏం జరిగిందో బయలుపరచబడుతుంది. భవిష్యత్ కాలంలో ఏం జరగనయ్యున్నదో బయలుపరచబడతా ఉన్నది. హల్లెలూయా. పాత నిబంధన మనకి ఏ విధంగా ఛాయగా ఉన్నదో మనం చూడగలుగుతాం. భవిష్యత్తులో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం చూడగలుగుతాం. ఈనాడు మనం గమనించండి, ఈనాడు మనం కోత కాలంలో ఉన్నామని మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు బోధించాడు. ఈనాడు ముగింపు కాలంలో ఉన్నామని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈనాడు నెరవేర్చబడుచున్న వాగ్దానాన్ని మనం చూసాము. హల్లెలూయా. ఈ ముగింపు కాలంలో మన కోసం ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి పంపించబడతాడు అని మనం వాగ్దానం చూసాము. పంపించబడిన వ్యక్తిని చూసాము. ఏలియా ఆత్మ వచ్చిన వ్యక్తి అపోస్తల విశ్వాసం వైపు త్రిప్పుతాడు, అపోస్తలైన తండ్రుల వైపు మనల్ని త్రిప్పుతాడు అని రాయబడింది. అదే విధంగా మనం త్రిప్పబడతా ఉండినాం. హల్లెలూయా. ఈ వర్తమానము మనకొక పెండ్లి వస్త్రముగా ఉండనయ్యున్నది అని వాక్యం చెప్తా ఉన్నది. అదే విధంగా పెండ్లి వస్త్రంగా ఉన్నది. ఆ
వస్త్రం ద్వారా మనం అలంకరించబడుతున్నామని చూడగలుగుతా ఉన్నాము. ఆ వస్త్రము ద్వారా మనం సిద్ధపరచబడుతున్నామని చూడగలుగుతా ఉన్నాము. మన విమోచన దినం సమీపించి ఉన్నదని ఆకాశంలో జరుగు సూచనల ద్వారా, భూమి మీద జరుగు సూచనల ద్వారా మనం గుర్తించగలుగుతా ఉన్నాము. మనం మరి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి కొనుక్కోబడిన తరువాత పరిస్థితులు ఈ భూమి మీద ఏ విధంగా ఉంటాయో కూడా చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇక్కడ సమస్త సంగతులను బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఏం జరుగును? మనం కొనుక్కోబడిన తర్వాత శ్రమల కాలం ప్రారంభమైపోతుంది. ఇజ్రాయేల్ మధ్యన మరొక్కసారి ఏలియా పంపించబడతాడు, మోషే పంపించబడతాడు. వారి కనులు తెరవబడతాయి, వారి యొక్క నిద్రమత్తు గల మనస్సు తీసివేయబడుతుంది. ఎన్నిక చేయబడిన 144,000 మంది వారు వర్తమానం వైపు త్రిప్పబడతారు. ఏలియా, మోషే వర్తమానాల వైపు త్రిప్పబడతారు. అందరు కాదండి, దేశం మొత్తం త్రిప్పబడదు. ఓన్లీ ఎన్నిక చేయబడిన వారు మాత్రమే. ఆ నిద్రమత్తు గల మనస్సు వారికి తీసివేయబడినప్పుడు మనం ఏ విధంగా ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరిస్తున్నాం, వాళ్ళు కూడా అంగీకరిస్తారు. వారు యేసుక్రీస్తే మా యొక్క రక్షకుడు, మా యొక్క విమోచకుడని వారు గుర్తిస్తారు. హల్లెలూయా. ఆ తర్వాత జరిగే సంగతులు, ఈ లోకము అగ్నితో కాల్చబడుతుంది. హల్లెలూయా. ఇప్పటిదాకా ఉండిన తీర్పు యొక్క ఛాయలు భూమి మీద నుండి తీసివేయబడతాయి. నూతన భూమిగా మార్చబడుతుంది, నూతన ఆకాశముగా మార్చబడుతుంది. విశ్వాసపు నాగరికత తిరిగి పునరుద్ధరించబడుతుంది. మనము మన పెండ్లి కుమారుడితో పాటు మనం ఈ భూమి మీదకి రానై ఉన్నాము. హల్లెలూయా. పరలోక యెరూషలేము పట్టణంలో మనం ఉండనై ఉన్నాము. దేవుని సింహాసనం మీద మనం కూర్చుండనై ఉన్నాము. హల్లెలూయా. ఈ సంగతులన్నీ చూడగలుగుతా ఉన్నామంటే అది పరిశుద్ధాత్మ యొక్క కార్యమై ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉండినప్పుడు సమస్త సంగతులను బోధించును. ఆయన బోధించిన సమస్త సంగతులను జ్ఞాపకం చేయను. జరుగుతున్న సంగతులు, జరగనై ఉన్న సంగతులు, జరిగిపోయిన సంగతులను మనకు చూపించిన విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అదే పరిశుద్ధాత్మ లేనప్పుడు సంఘం నశించిపోతుంది. హల్లెలూయా. కనుక నిజమైన ఉపదేశము పరిశుద్ధాత్మను విడుదల చేస్తుంది. పరిశుద్ధాత్మ విడుదల చేయబడినప్పుడు హల్లెలూయా మనం సమస్త సంగతులు చూడగలగటానికి దేవుడు కృప చూపించువాడై ఉన్నాడు. కనుక ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నది? నిజమైన దేవుడైనను, ఉపదేశించు యాజకుడైనను, ధర్మశాస్త్రమైనను చాలా కాలం నుండి లేని పరిస్థితులు ఉన్నాయి. ప్రజల మధ్యన కల్లోలములు జరుగుతూ ఉన్నాయంట. వారి మధ్యన గతంలో దేవుడు ఉండొచ్చు, భవిష్యత్తులో దేవుడు చేయనయ్యున్న కార్యముల విషయమై వారు దేవుని స్తుతించి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? మన దేవుడు నిన్న మాత్రమే ఉండిన దేవుడు కాదు. మన దేవుడు మరి భవిష్యత్తులో మాత్రమే ఉండే దేవుడు కాదు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను, ప్రస్తుతం ఉన్నవాడనై ఉన్నాను అని దేవుడు చెప్తా ఉండినాడు. ఆయన ప్రవక్తతో ఉండి ఉండొచ్చు, 1000 ఏళ్ల పరిపాలనలో ఉండొచ్చు. కానీ ప్రస్తుతం వధువుతో కూడా ఉండవలసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రస్తుత దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ నిజమైన దేవుడు లేని పరిస్థితి ఉన్నది అని ఇక్కడ మనం వాక్య లేఖనాన్ని మనం చదువుతూ ఉండినాము. ఈ వాక్య లేఖనాలు కొంచెం ముందు యెరోబాము గురించి ప్రస్తావించబడింది. యెరోబాము దగ్గరికి ప్రవక్త వచ్చి, ఇదిగో నీకు 10 గోత్రములు దేవుడు నీకు ఇవ్వనై ఉన్నాడు అని ప్రవక్త వచ్చి యెరోబాముతో మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండేది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి మనకు తెలుసు. రాజైన దావీదైతే తాను జీవించిన కాలం అంతా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క హృదయానుసారుడిగా జీవించాడు. వ్యక్తిగతమైన జీవితంలో బలహీనతలు ఉండొచ్చు, వ్యక్తిగతమైన జీవితంలో అవిధేయతలు ఉండొచ్చు. కానీ గమనించండి, నిరంతరము రాజుగా ఉండి దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేశాడు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఆ దేశంలో మరి బోధించబడటానికి, అమలు చేయబడటానికి ఇష్టత వ్యక్తం చేసిన వాడిగా ఉన్నాడు. యాజకులకు ఆ స్వేచ్ఛ ఇచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు.
విగ్రహారాధన అనేది దేశంలో ప్రవేశించకుండా జాగ్రత్త పడిన వాడిగా ఉన్నాడు దావీదు. కానీ సొలొమోను ఆ విధంగా లేడండి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడిగా లేడు. దేవుని యొక్క హృదయానుసారుడని సాక్ష్యం పొందుకునే వాడిగా లేడు. దేవుని యొద్ద నుండి జ్ఞానం అయితే పొందుకున్నాడు. జ్ఞానం పొందుకొని ఇదిగో మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే చుట్టుపక్కల ఉండిన దేశాలతో యుద్ధం చేయకూడదు. యుద్ధం చేస్తే నష్టం, ప్రాణ నష్టం, ధన నష్టం, సమస్త విధాల నష్టాలు జరుగుతాయి. కనుక చుట్టుపక్కల ఉండిన దేశాలన్నిటితో మనం మంచి సంబంధాలు కలిగి ఉండాలి అని అనుకున్నాడు. మంచి సంబంధాలు కలిగి ఉండటం, మరి కలిగి ఉండినప్పుడు మంచిగా వ్యాపారం చేసుకుంటాం, మంచి వ్యాపారం చేసినప్పుడు అభివృద్ధి చెందుతాం అని అనుకున్నాడు. స్ట్రాటజీ బాగానే ఉంది. అయితే దానికోసం ఏం చేశాడు? చుట్టుపక్కల ఉండిన రాజుల యొక్క కుమార్తెలందరినీ వివాహం చేసుకున్నాడు. కనుక ఇప్పుడు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. అయితే వారు వచ్చేటప్పుడు వారితో పాటు వారి విగ్రహాలు తెచ్చుకున్నారు. భార్యల మీద ఉండిన ప్రేమతో ఏం చేశాడు సొలొమోను? అన్య దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. అన్య దేవతలకు దేవతా స్తంభాలు నిలబెట్టాడు. అన్య దేవతలకు ఆలయాలు కట్టించాడు. వారు బలి అర్పణలు అర్పించినప్పుడు సొలొమోను కూడా వారితో పాటు పార్టిసిపేట్ చేశాడు. దేవుని యొక్క కోపం రగులుకుంది. ప్రవక్తను పంపించాడు దేవుడు. నీ తర్వాత ఇక నీ యొక్క వంశావళి నుండి ఈ యొక్క రాజ్యము రెండు ముక్కలుగా చేయబడుతుంది. నీ కుమారుడికేమో ఒక గోత్రం, 10 గోత్రాలేమో నీ యొక్క సేవకుడైన యెరోబాముకి ఇవ్వబడుతుంది అని చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయి? రాజుగా ఉంటుండగా ధర్మశాస్త్రాన్ని అమలు పరచడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సిన రాజే ఏం చేశాడు? ఆయనే ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కార్యాలను చేసిన వాడిగా ఉండినాడు. కనుక సొలొమోను కుమారుడైన రెహబాముకి కేవలం ఒక గోత్రం మాత్రమే ఉన్నది. యోధా గోత్రం మాత్రమే ఇవ్వబడింది. కొంతమంది మరి బెన్యామీను గోత్రికులు యెరూషలేములోనే నివాసం చేశారు. ఇక లేవీలైతే మరి రెండు రాజ్యాలకు సంబంధించి యాజకత్వం చేయటానికి గాను దేవుడు నియమించి ఉన్నాడు. కనుక సొలొమోను కుమారుడు దగ్గరికి వచ్చేవాటికి దేశం 2 ముక్కలైపోయింది. యోధా రాజ్యముగా, ఇజ్రాయేలు రాజ్యముగా ముక్కలైపోవటం మనం చూడగలుగుతూ ఉండేనాము. కనుక ఎప్పుడైతే ధర్మశాస్త్రం యొక్క క్రమాన్ని మనం విడిచిపెట్టామో అక్కడ దేవుని యొక్క ఉగ్రత మాత్రమే ఉంటుంది. దేవుని యొక్క నడిపింపు ఉండని పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. ఈనాడు సంస్థలలో, శాఖలలో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే లోకమంతా వచ్చి సంఘంలో ప్రవేశించుచున్న పరిస్థితులు, అల్లరితో కూడిన ఆటపాటలు సంఘంలోనికి ప్రవేశించకూడదని వాక్యం చెప్తూ ఉంటుంటే వీళ్ళు లోకంలో ఉండిన డ్యాన్స్ కార్యక్రమాలన్నీ సంఘంలోనికి తీసుకువస్తూ ఉండినారు. అదేమనంటే దావీదు ఆత్మలో నాట్యం చేయలేదా అంటే, దావీదు ఆత్మలో నాట్యం చేశాడు, బాగానే ఉంది. నాట్యం కాదని స్తుతిస్తూ అక్కడే ఎగిరిన పరిస్థితి. అయితే వీళ్ళైతే డ్యాన్స్లు వేయటానికి క్రిస్మస్ అప్పుడు, మరి అదేవిధంగా మరి న్యూ ఇయర్లో అప్పుడు డ్యాన్స్లు వేయటానికి వారం రోజుల నుంచి ప్రాక్టీసులు చేశారు. ప్రాక్టీసులు చేస్తున్న పరిస్థితులు 10 రోజుల నుండి మరి కొరియోగ్రాఫర్లు, డ్యాన్స్ మాస్టర్లు పిలిపించుకొని మరి డ్యాన్సులు నేర్చుకుంటున్న పరిస్థితులు. దావీదే వాళ్ళ డ్యాన్స్ మాస్టర్ని పిలిపించుకోలేదు. దావీదే ఆ కొరియోగ్రాఫర్లను పిలిపించుకొని ముందుగానే ఏమన్నా ప్రాక్టీస్ చేశాడా? దేవుని ఆత్మ వచ్చినప్పుడు డ్యాన్స్ కాదు, నాట్యంగా చేసింది. అక్కడే ఎగురుతా స్తుతించాడు. తన శరీరం మరి తన స్వాధీనంలో కూడా లేని పరిస్థితి. వీళ్ళంతా ఏం చేస్తారంటే లోకాన్ని సంఘంలోనికి తీసుకొచ్చుచున్న పరిస్థితులు. సంఘానికి వచ్చినప్పుడు ఏ విధంగా వస్త్రధారణ కలిగి ఉండాలో కూడా తెలియని పరిస్థితులు. బెంగళూరులో నేను ఉద్యోగం చేసే సమయంలో బెంగళూరులో అసలు మెసేజ్ చర్చిలే ఉండిన పరిస్థితులు లేవు. మెసేజ్ చర్చిలే లేవు. అంత పెద్ద మరి రాజధాని పట్టణంగా ఉన్నది. మెసేజ్ చర్చిలే లేవు. ఒకటి ఉంది కానీ అది కూడా టేప్ సర్వీస్ అన్నమాట. ఇక ఏ పాస్టర్లు 5 రకాల పరిచర్యలో ఉండిన సేవకులు అవసరం లేదు. మనం
ప్రవక్త యొక్క వాక్యం వింటే సరిపోతుందని ఆ టేప్ మాత్రమే పెట్టే పరిస్థితి. కనుక అప్పుడప్పుడు ఈ బయట ఉండిన సంఘాలను చూడటానికి వెళ్తూ ఉండేవాడిని. పాల్ తంగే అనే చర్చికి వెళ్ళాను. దాదాపుగా 15,000 మంది వస్తారు ఆ సంఘానికి. అక్కడ పరిస్థితులు గమనించడానికి వెళ్ళాను. తమిళను పరిస్థితులు గమనించడానికి వెళ్ళాను. ధర్మశాస్త్రాన్ని సంఘ క్రమాన్ని అమలుపరచకపోతే ప్రజలు ఏ విధంగా ఉంటారో మనం చూడవచ్చు. అక్కడ ఖండితంగా నిర్మోహమాటంగా సేవకులు బోధించకపోవటాన్ని బట్టి వారికి ఏ విధంగా వస్త్రధారణ కలిగి ఉండాలి, స్త్రీలు ఏ విధమైన వస్త్రధారణ కలిగి ఉండాలనే విషయం కూడా తెలియని పరిస్థితి. ఆడపిల్లలు ఇక్కడ దాకా షార్ట్లు వేసుకొని చర్చికి వచ్చిన పరిస్థితులు. ఎందుకు ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి అంటే ఉపదేశించే యాజకుడు లేకపోవటాన్ని బట్టి. యాజకుడు ఉన్నాడు, కాకపోతే రాజీ పడిపోయిన యాజకుడు. ఇక్కడ కూడా ఇజ్రాయెల్లో యాజకులు ఉన్నారు, రాజీ పడిపోయిన పరిస్థితులు. పరిశుద్ధాత్మ యొక్క మంటతో వారు బోధించేవారిగా లేరు. యాజకులైతే ఉన్నారు, లేవీయులైతే ఉన్నారు, కానీ ఉపదేశము చేసే, దేవుని ఆత్మ ద్వారా ఉపదేశము చేసే యాజకులు లేకపోవటాన్ని బట్టి ఈ పరిస్థితులు నెలకొల్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. జెరుబ్బాబేలును గమనించండి. జెరుబ్బాబేలు నాయకత్వంలో మొదటిసారి 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బబులోను దేశం నుండి ఇశ్రాయేలీయులు తిరిగి వెనక్కి వచ్చారు. 3 గుంపులుగా ఇశ్రాయేలీయులు బబులోను నుండి వెనక్కి తిరిగి వచ్చారు. మొదటి గుంపు వారు జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చారు. రెండో గుంపు వారు ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. మూడో గుంపు వారు నెహెమ్యా గుంపు ఆ నెహెమ్యా నాయకత్వంలో వచ్చిన వారిగా ఉండినారు. కనుక మొదటి గుంపు జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చారు. జెరుబ్బాబేలు గురించి జకర్యా గ్రంథంలో ఏం రాయబడిందో గమనించండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. గుండు నూలు, ప్లమ్మెట్. జెరుబ్బాబేల్ హ్యాస్ ప్లమ్మెట్ ఇన్ హిస్ హ్యాండ్స్. ప్లమ్మెట్ అంటే ఈనాడు వర్తమానమైనది. వర్తమానం ఆ గుండు నూలు ద్వారా కొలవబడటం, వర్తమానం ద్వారా కొలవబడటం. జెరుబ్బాబేలు చేతిలో ఏముంది? గుండు నూలు ఉండుట, ప్లమ్మెట్. ఆ గుండు నూలు అంటే ఏదో కాదు కానీ ఈ కాలపు వర్తమానమై ఉన్నది. ప్లమ్మెట్ అంటే ఒక పరికరం, కొలిచే పరికరం అయి ఉన్నది. ఇప్పుడు ఈనాడు మనం దేని ద్వారా కొలవబడతా ఉన్నామంటే వర్తమానం ద్వారానే కొలవబడతా ఉండినాం. మనం ఏ విధంగా మనం వస్త్రధారణ కలిగి ఉండాలో కొలవబడతా ఉన్నాము. ఏ విధంగా మనం బాప్తిస్వం పొందుకోవాలో కొలవబడతా ఉన్నాము. ఏ విధంగా దశంభాగాలు చెల్లించాలో కొలవబడతా ఉన్నాము. ఏ విధంగా కమ్యూనియన్ తీసుకోవాలో కొలవబడతా ఉండినాము. ఏ విధంగా వాక్యాన్ని బోధించాలో కొలవబడతా ఉండినాము. ఏ రీతిగా వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలో కొలవబడతా ఉండినాము. సమస్త సంగతులు వాక్యము ద్వారా కొలవబడతా ఉండినాము. గమనించండి, ఆ వాక్యము చెప్పుడు గమనించండి. ఉపదేశించే యాజకుడినప్పుడు ఆ యొక్క కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందుకున్న తర్వాత ఏ విధంగా పవిత్రుడుగా చేయబడాలో ఆ సంగతులన్నీ ఎవరు బోధిస్తారు అంటే ఉపదేశించే యాజకుడు బోధిస్తూ ఉంటాడు. ఆ కుష్టు అనగా దేనికి సాదృశ్యంగా ఉన్నది? పాపానికి సాదృశ్యంగా ఉంది. పాపం నుండి నువ్వు పవిత్రపరచబడాలి అంటే ఎవరు చెప్పాలి నీకు? దేవుని సేవకుడు చెప్పాలి. అక్కడ ఒక కుష్టి వ్యాధి నుండి పవిత్రుడిగా చేయబడవలసిన వ్యక్తి ఏం తెచ్చుకోవాలి? 2 పవిత్రమైన పక్షులు తెచ్చుకోవాలి, దేవదారు కర్రను తెచ్చుకోవాలి. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి కుష్ఠరోగము నుండి నయమైపోయిన తర్వాత పవిత్రుడిగా చేయబడి మరలా ప్రజల మధ్యన జీవించాలంటే అక్కడ ఒక కార్యము ఉపదేశించే యాజకుడు చేయవలసి ఉన్నది. ఆ వ్యక్తి ఏం తీసుకురావాలంటే 2 పవిత్రమైన పక్షులను తీసుకురావాలి, దేవదారు కర్రను తీసుకురావాలి. అది లేవికాండం 14వ అధ్యాయంలో ఉంటుంది.
దేవదారు ఆ యొక్క నూలును తీసుకురావాలి, హిస్సోపును తీసుకురావాలి. ఆ తెచ్చిన పక్షులలో ఒక పక్షి ఎక్కడికి తీసుకురాబడాలంటే పారే నీరు దగ్గరికి తీసుకురావాలి. ఆ పక్షి వధించబడాలి, ఆ యొక్క మట్టి పాత్రలో వధించబడాలి. దాని యొక్క రక్తములో ఇంకొక పక్షి రక్తంలో ముంచబడాలి. దేవదారు కర్ర ముంచబడాలి, ఆ యొక్క ఓదారంగు నూలు ముంచబడాలి, మరియు హిస్సోపు ముంచబడాలి. ప్రతి కార్యము ఒక్కొక్క దానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ దేవదారు కర్ర సిలువకు సాదృశ్యంగా ఉంది, పారే నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది, మరి ఓదారంగు నూలు దేవుని యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉన్నది. ఆ పవిత్రమైన పక్షి, వధించబడిన పక్షి యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. ప్రతి కార్యము దేనికి సాదృశ్యముగా ఉన్నదో బోధించువాడేవాడు, ఉపదేశించు యాజకుడై ఉన్నాడు. ఎందుకు తీసుకురావాలో, ఏ విధంగా పవిత్రపరచబడాలో బోధించువాడు ఎవడై ఉన్నాడు, ఉపదేశించు యాజకుడు. అది కూడా దేవుని ఆత్మతో నింపబడిన వాడై ఉన్నాడు ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా బోధించబడేవాడుగా ఉండవలసిన అవసరం ఉన్నది. కనుక ఉపదేశం చేయు యాజకుడు ఏం చేస్తాడు? మన ఆలోచనలు కడుగువాడై ఉన్నాడు, మన తలంపులు వాక్యము ద్వారా కడుగువాడై ఉన్నాడు, మన ఉద్దేశాలను కడుగువాడై ఉన్నాడు, మనల్ని ఖాళీ చేయువాడై ఉన్నాడు, దేవుని వాక్యముతో నింపువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భం చూద్దాం, మన పాత నిబంధనలో ఒక సందర్భం చూద్దాం. ధర్మశాస్త్రం ఉపదేశకుల ద్వారా బోధించబడి ధర్మశాస్త్రం అమలుపరచబడినప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. 2 దినవృత్తాంతముల గ్రంథము తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ఇక్కడ గమనించండి, యెహోషాపాతుకు మునుపు యెహోషాపాతు యొక్క తండ్రి అయిన ఆసా రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఆసా మరణించాడు, యెహోషాపాతు రాజుగా అభిషేకించబడ్డాడు. యెహోషాపాతు యోధా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. సొలొమోను తర్వాత ఒకే దేశము 2 రాజ్యాలుగా విభజించబడిందని మనందరికీ తెలుసు. ఒక భాగమేమో సొలొమోను యొక్క వంశస్థులు యోధా రాజ్యాన్ని సొలొమోను యొక్క వంశస్థులు పరిపాలన చేస్తూ ఉన్నారు. రెండో రాజ్యం ఇజ్రాయెల్ రాజ్యమేమో సొలొమోను యొక్క పనివాడైన మరి యెరోబాము యొక్క వంశస్థులు పరిపాలన చేస్తూ ఉన్నారు. కనుక యెరోబాము పరిపాలన చేసే దినాలలో వాళ్ళకి ఇజ్రాయేలీలకి 7 పండుగలు ఇవ్వబడ్డాయి కదా. ప్రతి సంవత్సరం 3 మార్లు యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఉండిన సొలొమోను కట్టించిన దేవాలయం దగ్గర బలి అర్పణలు అర్పించాలి. బలి అర్పణలు అర్పించవలసి ఉంటుండగా వీళ్ళు 3 సార్లు యెరూషలేముకి వెళితే ప్రజలంతా మరలా ఈ యొక్క సొలొమోను యొక్క వంశస్థుల వైపు తిరిగిపోతారని సొలొమోను యొక్క సేవకుడైన యెరోబాముకి భయం పుట్టుకొచ్చింది. దేవుడిచ్చాడు 10 గోత్రాలు, దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చినప్పుడు దేవుని కొరకు నువ్వు మరి విశ్వాసంతో నిలబడినప్పుడు దేవుడిచ్చిన దాన్ని ఎవడో తీసుకోలేడు. కానీ ఇక్కడ దేవుని యందు విశ్వాసం కంటే తన సొంత జ్ఞానమందు తన సొంత తెలివితేటల మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు యెరోబాము. ఈ ప్రజలు గనక సంవత్సరానికి 3 సార్లు ఆ రాజ్యంలోకి వెళ్ళి అక్కడ బలి అర్పణలు అర్పించారంటే అక్కడ సొలొమోను యొక్క కుమారుడు ఉంటాడు, తన వైపు త్రిప్పుకుంటాడు, నన్ను విడిచి వెళ్ళిపోతారనే భయం యెరోబాముకి ప్రారంభమైపోయింది. కనుక ఏం చేశాడు యెరోబాము? కోరాహు ఏం చేశాడో యెరోబాము అదే కార్యం చేశాడు. 2 పోత పోసిన విగ్రహాలను యెరోబాము తయారు చేయించి ప్రజల మధ్యన పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ ప్రజల మధ్యన పెట్టి తనకు నచ్చిన వాళ్ళని యాజకులుగా పెట్టాడు. నా యాజకులుగా పెట్టి ఆయనే ఒక యాజకుడిగా మారిపోయాడు. ఆయనే ఆ యొక్క దూడలకు బలి అర్పణలు అర్పించిన పరిస్థితులు.
ప్రజలను విగ్రహారాధన వైపు నడిపించిన పరిస్థితులు. కనుక ఇక్కడ 2 రాజ్యాలు వేరైపోయాయి. ఒకరేమో మరి సొలొమోను యొక్క వంశస్థులు, ఇంకోరేమో యెరోబాము యొక్క వంశస్థులు పరిపాలన చేస్తూ ఉన్నారు. సొలొమోను వంశస్థులు కొంత దేవుని యందు భయము కలిగిన వారుగానే ఉన్నారు. కానీ ఈ యెరోబాము వంశస్థులు మాత్రం చెప్పుకోవటానికి ఒక్క రాజు కూడా దేవునికి భయపడినవాడు, దేవునికి విధేయుడిగా ఉండినవాడు ఎవడో లేడు. ఇక్కడ యెహోషాపాతు, ఆసా మరణించిన తర్వాత యెహోషాపాతు రాజుగా అభిషేకం పొందిన తర్వాత ఇక మొదటిగా తన రాజ్యాన్ని బలపరుచుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇజ్రాయేలు పెద్ద రాజ్యము దాడి చేస్తే మరి తట్టుకోవటానికి మొదటిగా రాజుగా నియమించబడిన తర్వాత, ఎందుకంటే వీళ్ళేమో 1 గోత్రం, వాళ్ళేమో 10 గోత్రాలు కనుక వారు దాడి చేస్తే తట్టుకోవటానికి ముందు రాజ్యాన్ని బలపరుచుకోవాలి అని ఆలోచన కలిగి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. 2వ వచనం, అతడు యోధా దేశములోని ప్రాకారములన్నిటి యందును సైన్యములను ఉంచి యోధా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలమును ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. ఇక్కడ ఎవరిని రోల్ మోడల్గా తీసుకున్నాడు యెహోషాపాతు? తన తండ్రి అయిన ఆసాని తీసుకోలేదు, కానీ తన పితరుడైన దావీదుని రోల్ మోడల్గా తీసుకున్నాడు. దావీదు ఏ విధంగా మరి దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందుకొని ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడై ఉన్నాడు అని ఏ విధంగా సాక్ష్యం పొందుకున్నాడు, నేను కూడా అదే విధంగా సాక్ష్యం పొందుకోవాలని దావీదుని రోల్ మోడల్గా తీసుకున్నాడు. ఆసాను రోల్ మోడల్గా తీసుకోలేదు, తన భౌతికమైన తండ్రిని రోల్ మోడల్గా తీసుకోలేదు. తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. దావీదు ఏ విధంగా నడిచాడు? ఏది చేయాలన్నా మొదటిగా దేవునిని ఆశ్రయించేవాడై ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేసేవాడై ఉన్నాడు, దేవుని వాక్యానికి లోబడేవాడై ఉన్నాడు, దేవుని యందు అపారమైన విశ్వాసము కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎదురుగా గొలియాతు నిలబడినా కానీ నిలబడినా కానీ దావీదులో భయం లేకపోవటానికి కారణం ఏమిటి? దావీదులో బెరుకు లేకపోవటానికి కారణం ఏమై ఉన్నది? అతని హృదయంలో, అతని ఆలోచనలో దేవుని వాగ్దానమే కదిలి ఆడుతూ ఉన్నది. నా దేవుడు నాతో వాగ్దానం చేసి ఉన్నాడు, నాతో నిబంధన చేసుకుని ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాతో నిబంధన చేసుకుని ప్రజలమై ఉన్నామనే ఆలోచనే రన్ అవుతా ఉన్నది. అటువంటి వ్యక్తి దావీదు. అటువంటి దావీదుని రోల్ మోడల్గా చేసుకున్నాడు. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవునిని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఇక్కడ బయలుదేవతలను ఆశ్రయింపక, అప్పటికే విగ్రహారాధన ప్రారంభమైపోయి ఆ దేశంలో విగ్రహారాధన విపరీతంగా ఉన్నది. ఆస కొంతవరకు దేవుని యందు భయం కలిగిన వాడిగా ఉన్నాడు, కానీ విగ్రహాలను తొలగించలేదు, బలిపీఠాలను పడగొట్టలేదు, దేవునికి భయపడ్డాడు. కానీ ప్రజల నిమిత్తం ప్రజలు విగ్రహారాధన చేస్తున్నారు కదా అని ఆ విగ్రహాలను అలాగే ఉంచేశాడు, బలిపీఠాలు అలాగే ఉంచేశాడు, దేవతా స్తంభాలను అలాగే ఉంచేశాడు. కానీ యెహోషాపాతు వచ్చినప్పుడు తన తండ్రి వలె ఉండలేదు. కానీ గమనించండి, దావీదుని రోల్ మోడల్గా తీసుకున్నాడు. ప్రజలు ఏమనుకున్నా కానీ సంబంధం లేదు. ఈ బలిపీఠాలు, అన్య బలిపీఠాలు ఈ దేశంలో ఉండకూడదు, అన్య విగ్రహాలు, అన్య దేవతల విగ్రహాలు ఈ దేశంలో ఉండకూడదు, అన్య దేవతల ఆలయాలు ఈ దేశంలో ఉండకూడదు. నేను వెంబడించేది నిజమైన దేవుణ్ణి ఉన్నాను, నేను వెంబడించేది మరి నిజమైన సజీవుడైన దేవుణ్ణి నేను వెంబడిస్తూ ఉన్నాను. అబ్రహాము దేవుణ్ణి, ఆ ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుని మాత్రమే నేను వెంబడిస్తాను. ఆయనే మన పితరులను ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించాడని ప్రజలు ఏమనుకున్నా కానీ అక్కడ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించటానికి, ఆ పరిపాలనను తీసుకురావటానికి పూనుకొనిన వాడిగా ఉండినాడు. ఎప్పుడైతే ఆ విధంగా పనిచేస్తూ ఉండినాడో దేవుడు యెహోషాపాతును
దీవించడం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యోధా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడు, దేవుని ఆజ్ఞలను మరి నెరవేర్చువాడిగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని నెలకొల్పుతా ఉండి ఉన్నాడు, దేవుడు దీవించాడు, దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. ఐశ్వర్యాన్ని మరి కలుగజేశాడు, ఘనతను కలుగజేశాడు, తన శత్రువుల ఎదుట హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడే ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యోధాలో నుండి త్రీసివేసెను. హల్లెలూయా. ప్రజలు ఏమనుకున్నా, తిరుగుబాటు వచ్చినా లేకపోయినా, ఎందుకంటే ప్రజలు అలవాటు పడిపోయారు, విగ్రహారాధనకు అలవాటు పడిపోయారు, అన్య దేవతలను ఆరాధించడానికి అలవాటు పడిపోయిన వారిగా ఉంటున్నారు. ప్రజల నుండి తిరుగుబాటు వచ్చినా నేను పట్టించుకోను. ఇవి హేయకరము, నా దేవుని దృష్టిలో హేయకరము, ఇవి నా దేవుని దృష్టిలో హేయకరం, కాబట్టి ఇవి నా దేశంలో ఉండడానికి అవకాశమే లేదు అని ఎంత తిరుగుబాటు వచ్చినా కానీ, ఇది ప్రజల మీద ఉండిన ద్వేషాన్ని బట్టి కార్యాలు చేయటం లేదు, దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగి ఉండటాన్ని బట్టి యెహోషాపాతు ఈ కార్యములు చేస్తూ ఉండేనాడు. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణముల్లో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్వాయిలును, ఓబద్యాను, జక్రయను, నెతనేలును, మికాయాను, షమాయాను, నెతన్యా, జబద్య, ఆషహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబదోనియా అను లేవీలను యాజకులైన ఎలీషామను, యెహోరాయిమును పంపెను. దేనికోసం పంపాడండి యెహోషాపాతు? యోధా పట్టణాలలో జనులకు ధర్మశాస్త్రం బోధించడానికి. పూర్తిగా దేవుడు ఎవరనేది వారు మర్చిపోయిన పరిస్థితులు, విగ్రహారాధన వైపు తిరిగిపోయారు, దేవుని ఆజ్ఞలను మర్చిపోయారు, దేవుని యొక్క కట్టడలను విడిచిపెట్టారు, దేవుని యొక్క మరి ప్రతి ఆ ఆజ్ఞను ఆజ్ఞలను మర్చిపోయిన వారుగా ఉండినారు. కనుక ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తూ ఉన్నాడు? యాజకులను ప్రజల యొద్దకు పంపిస్తూ ఉండినాడు. అబ్రహాము దేవుని గురించి బోధించడానికి, ఇస్సాకు దేవుని గురించి బోధించడానికి, యాకోబు దేవుని గురించి బోధించడానికి, ఆయన ఏ విధంగా ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించున్నాడు, ఏ విధంగా కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చాడు, ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించడానికి ఎటువంటి అద్భుతాలు, ఎటువంటి సూచక్రియలు, ఎటువంటి మహత్కార్యాలు చేశాడు, ఇవన్నీ బోధిస్తూ ఉంటున్నాడు. ఏ విధంగా మరి గొలియాతు ఇశ్రాయేలు ఎదుట నిలబడినప్పుడు దావీదు నిలబెట్టుకొని ఉన్నాడు. ఆ సంగతులన్నీ బోధించడానికి మోషేకు ధర్మశాస్త్రం ఏ విధంగా ఇవ్వబడి ఉన్నదో, ధర్మశాస్త్రాన్ని మరి వారు కలిగి ఉండినప్పుడు, ప్రారంభంలో ఏ రాజు లేనప్పుడు దేవుడే రాజుగా, దేవుడే నాయకుడిగా ఏ విధంగా ఉండి వారి దేశాన్ని నడిపించున్నాడు. ఈ యాజకులు వెళ్ళి ప్రజలకు బోధించడం ప్రారంభించి ఉన్నారు. హల్లెలూయా. ప్రజలకు బోధించడం ప్రారంభించున్నారు. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్యన ప్రకటన చేయుచు, యోధా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. మర్చిపోయిన దేవుని గురించి వారు బోధించారు, మర్చిపోయిన ఆజ్ఞలను గురించి బోధించారు, మర్చిపోయిన విధులను గురించి బోధించారు, మర్చిపోయిన కట్టడల గురించి బోధించారు. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడినప్పుడు దావీదు పక్షాన్ని ఏ విధంగా దేవుడు ఉన్నాడు, ఎటువంటి శత్రువు ఇశ్రాయేలు రాజ్యంలోకి ప్రవేశించిన దాఖలాలే లేవు. దావీదు 40 సంవత్సరాల పాటు పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన 40 సంవత్సరాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి ఏ శత్రువు అసలు ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసే ఆలోచనే రాలేదు.
ఏ శత్రువు దాడి చేసినా కానీ దావీదు చేతికి అప్పగించబడతా ఉన్నాడు. ఎందుకంటే దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు వెళ్ళటానికి మునుపు, ప్రభువా యుద్ధానికి వెళ్ళనా, ఇది నీ చిత్తమేనా, శత్రువు నాకు అప్పగిస్తావా అని దేవుని యొద్ద నుండి విచారణ చేసి వెళ్ళేవాడు. కనుక దేవుడు అనుమతించిన ప్రతి యుద్ధంలో జయం పొందుకొని వచ్చిన వాడిగా ఉన్నాడు దావీదు. ఈ సంగతులన్నీ వారు బోధించటం చూడగలుగుతూ ఉండినాను. యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధం చేయకుండిరి. ఏం జరిగిందంటే, యెహోషాపాతు ప్రజల మధ్యకు యాజకులను పంపించి ప్రజల మధ్యకు వాక్యం బోధించడానికి వారికి ఆజ్ఞ ఇవ్వగా ప్రజల మధ్యన వాక్యం బోధించబడింది. తిరిగి మరలా ధర్మశాస్త్రానికి లోబడినట్లు ప్రజలను యెహోషాపాతు తిప్పాడు. ఆయన మొదటిగా ధర్మశాస్త్రానికి, యెహోవా దేవునికి లోబడిన వాడిగా ఉండినాడు. దేవుని యొక్క ఆజ్ఞలను మరి అనుసరించడానికి నిర్ణయం తీసుకున్న వాడిగా ఉండినాడు. తన మనస్సుని దేవుని వాక్యానికి లోపరుచుకోవడానికి దృఢపరుచుకొనిన వాడిగా ఉండినాడు. తర్వాత ప్రజల మధ్యకు యాజకులను పంపించాడు, వాక్యాన్ని బోధింపజేశాడు, ప్రజలను దేవుని వైపు త్రిప్పాడు. అప్పుడు ఏం జరిగింది? ఈ దేశం పట్ల చుట్టుపక్కల ఉండిన రాజ్యాలకు భయం కలుగజేశాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు అసలు యోధా రాజ్యం మీదకి యుద్ధం చేయటానికి రానివ్వని పరిస్థితులు దేవుడు కల్పించడం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. ఈనాడు ఎప్పుడైతే మనం వాక్యాన్ని కలిగి ఉన్నామో, హల్లెలూయా, వాక్యాన్ని కలిగి ఉన్నామో, శత్రువు యొక్క గుండెల్లో దేవుడు భయం కలిగించువాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం రాజీ పడిన వాక్యాన్ని కలిగి ఉంటే శత్రువుకి భయం ఉండదు. ఎందుకంటే వీడు నావాడై అయి ఉన్నాడని శత్రువు అనుకుంటాడు. కానీ నిజమైన రాజీ పడని వాక్యాన్ని కలిగి ఉండినప్పుడు, ఆ వాక్యము బోధించుచున్నప్పుడు, వాక్యం విషయంలో రాజీ పడకోకుండా మరి ఆ యొక్క ఉపదేశం చేసే యాజకుడు నిలబడి వాక్యాన్ని బోధించుచుంటున్నాడుగా పరిశుద్ధాత్మ విడుదల చేయబడుతుంది. పరిశుద్ధాత్మ విడుదల చేయబడినప్పుడు ఇప్పుడు జరుగుతున్న సంగతులు, గతంలో జరిగిన సంగతులు, భవిష్యత్తులో జరిగిన సంగతులు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరచడమే కాకుండా మరి శత్రువు యొక్క గుండెలో మన గురించిన భయము కలుగజేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి అరణ్యం నుండి వస్తూ ఉండినప్పుడు దేనిని ఎత్తిపట్టాడు? వాక్యాన్ని ఎత్తిపట్టి ఉన్నాడు. శత్రువు సాతానుడు మరి శోధించుచున్నప్పుడు తన జ్ఞానాన్ని ఉపయోగించలేదు, తన తెలివితేటలను ఉపయోగించలేదు, తన శక్తిని, తన సామర్థ్యాన్ని ఉపయోగించలేదు. కానీ వాక్యాన్ని ఎత్తిపట్టినప్పుడు వాడికి 1000 వోల్టేజ్ల కరెంటు షాక్ కొడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వాడికి షాక్ కొట్టింది. హల్లెలూయా. కనుక ఈనాడు అదే శక్తివంతమైన వాక్యాన్ని కలిగి ఉండినప్పుడు మనలో గందరగోళాలు ఉండవు, మనలో భయం ఉండదు, మనలో భీతి ఉండదు, మనలో వణుకు ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉండువాడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము, రాజీ పడని వాక్యము బోధించబడినప్పుడు, బోధించి మరి ఉపదేశము చేసే యాజకుడు, దేవుని ఆత్మతో ఉపదేశం చేసే యాజకుడు బోధించబడుచున్నప్పుడు పరిశుద్ధాత్మ విడుదల చేయబడుతుంది. పరిశుద్ధాత్మ విడుదల చేయబడినప్పుడు సమస్త సంగతులు, ప్రత్యక్షత, బయలుపాటు ఇవ్వబడతా ఉంటుంది. హల్లెలూయా. ఆ బయలుపాటును కలిగి ఉండినప్పుడు గమనించండి, శత్రువు మనల్ని జయించలేని వాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే శత్రువు యొక్క కుయుక్తి వాక్యం ద్వారా మనకి బయలుపరచబడి ఉన్నది. వాడు ఏం చేస్తాడు? మన వాక్యంలో ఉండినంతకాలం వాడు ఏం చేయలేడు. వాడి యొక్క టార్గెట్ ఏంటంటే మనం వాక్యాన్ని విడిచి రావటమే వాడి టార్గెట్ అయి ఉన్నది. ఏదేను వనంలో కూడా అదే చేశాడు. వారు వాక్యపు చట్టంలో ఉండినంతకాలం ఏ రోగము వారిని సమీపించలేదు, ఏ వ్యాధి వారిని సమీపించలేదు, ఏ వృద్ధాప్యం సమీపించలేదు, ఏ మరణం సమీపించలేదు. వారికి రోగం కలుగు చేయాలన్నా, వారికి వ్యాధి కలుగు చేయాలన్నా, వారికి వృద్ధాప్యం కలుగు చేయాలన్నా, మరణం కలుగు చేయాలన్నా, వారిని అపవిత్రపరచాలన్నా కానీ మొదటిగా వారికి వాక్యం పట్ల సందేహాన్ని కలుగు చేయాలి. వాక్యాన్ని వారికి వారే విడిచిపెట్టినట్లు చేయాలి అని శత్రువు ఆలోచన చేశాడు.
వారి చేతులతో వారే తృణీకరించినట్లు, వాక్యాన్ని తృణీకరించినట్లు చేసి వారిని అపవిత్రపరచడం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక సాతాను యొక్క కుయుక్తి మనకు బయలుపరచబడి ఉంటుండగా ఆ సత్యమైన వాక్యములోనే మనం నిలిచి ఉండినప్పుడు వాడు ఎటువంటి జయాన్ని వాడు పొందుకోలేని వాడిగా ఉంటాడు. మన శత్రువు పట్ల మరి శత్రు యొక్క గుండెల్లో వాడు భయాన్ని దేవుడు కలుగు చేయువాడై ఉన్నాడు. కనుక ఉపదేశించు యాజకులను దేవుడు ఈనాడు తన యొక్క కృపను బట్టి ఈ వర్తమాన సంఘాల్లో నిలబెట్టుకుని ఉన్నాడు. వారిని మరుగు చేసుకొని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటున్నాడు? రాజీపడని వాక్యాన్ని, సరిచేసే వాక్యాన్ని, పరలోక క్రమంలో తీసుకొచ్చే వాక్యాన్ని, భవిష్యత్ సంగతులు, జరుగుతున్న సంగతులు, మరి జరిగిపోయిన సంగతులను గురించిన ప్రత్యక్షతను, బయలుపాటును ఇచ్చుతుంటుండగా మన శత్రువు మన ఎదుట నిలవజాలడు, విజయం పొందుకోలేడు. ఆ విధంగా కడ వరకు ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడి ఇచ్చిన మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 జీవం కలిగిన దేవ, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి ప్రభా మీ సన్నిధానంలో మమ్మల్ని నడిపించారు తండ్రి. ప్రభువా యేసే మమ్మల్ని నడిపించడమే కాకుండా ఇప్పటి వరకు మాతో మాట్లాడారు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే అవును తండ్రి, మా గొప్ప దేవుడా. ఆనాడు ఇశ్రాయేలులో మా గొప్ప దేవుడా ప్రభువా, నిజమైన దేవుడు లేని పరిస్థితులు ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా. ఉపదేశము చేయు యాజకుడు లేని పరిస్థితులు తండ్రి, ధర్మశాస్త్రం లేని కాలము ప్రభువా యేసయ్య వారు కలిగి ఉండినారు తండ్రి. ప్రభువా యేసయ్య నిజమే మా గొప్ప దేవుడు. అదే పరిస్థితి ఈనాడు లోకంలో ఉన్నది ప్రభా. లోకం యొక్క సంఘములను చూసినప్పుడు, లోకం యొక్క శాఖలను చూసినప్పుడు తండ్రి ప్రభువా యేసయ్య నిజమైన దేవుడు లేని పరిస్థితులు తండ్రి. ప్రభువా యేసయ్య ఈ ముగింపు కాలంలో తండ్రి పరిశుద్ధాత్మను వారి సంఘములో నుండి బయటికి త్రోసివేశారు మా గొప్ప దేవుడా. ప్రభువా మా సంఘాలలో తండ్రి ప్రభువా యేసయ్య స్తోత్రములు తండ్రి మానవ సిద్ధాంతాలను బోధిస్తున్నారు తండ్రి, మానవ ప్రభువా ఆలోచనలు బోధిస్తూ ఉన్నారు తండ్రి, మానవుని నాయకుడిగా చేసుకొని ఉన్నారు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య నిజమైన దేవుడు లేని పరిస్థితులు ఈనాడు లోక సంఘాలలో, లోక సంస్థలలో ప్రభువా ఉండి ఉన్నాయి మా గొప్ప దేవుడా. లోక కార్యములన్నీ ప్రభువా మా గొప్ప దేవుడా ఇప్పుడు క్రైస్తవ్యంలోనికి ప్రవేశించిన పరిస్థితులు మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. కానీ ప్రభువా ఇక్కడ ఒక చిన్న మందను ఏర్పాటు చేసుకుని ఉన్నావు తండ్రి. ప్రభువా మీ వధును ఏర్పాటు చేసుకుని ఉన్నావు ప్రభా. నిజమైన ద్రాక్షవల్లిని ప్రభా, నిజమైన సంఘాన్ని ప్రభా, నిజమైన ఎన్నిక చేయబడిన ప్రజల మధ్యన అటువంటి పరిస్థితులు లేవు మా గొప్ప దేవుడా.
ప్రభువా యేసే నీవే మా మధ్యన ఉన్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా ఉపదేశించే ప్రభువా యాజకులను ప్రభువా నీవు నిలబెట్టావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే నిజమైన మీ యాజకులు ప్రభువా యేసే వాక్య విషయంలో రాజీ పడని వారిగా ఉన్నారు మా గొప్ప దేవుడా. ప్రజల నిమిత్తం రాజీ పడలేదు తండ్రి, అధికారముల నిమిత్తం రాజీ పడలేదు ప్రభువా, ధనము నిమిత్తం రాజీ పడుకోకుండా ప్రభువా బోధించే సేవకులను ప్రభువా మీ నిజ సంఘంలో ప్రభువా నిలబెట్టుకుని ఉన్న విధానాన్ని బట్టి ప్రభువా వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే నిజమైన ఉపదేశం ఉండిన చోట్ల ప్రభువా పరిశుద్ధాత్మ విడుదల చేయబడుతుంది ప్రభువా. పరిశుద్ధాత్మ ఉండినప్పుడు మా గొప్ప దేవుడా సమస్త సంగతులు బోధించబడతాయి మా గొప్ప దేవుడా. పరిశుద్ధాత్మ ఉండినప్పుడు ప్రభువా నీవు బోధించిన సమస్త సంగతులు ప్రభువా జ్ఞాపకంలోనికి తీసుకువస్తాయి ప్రభువా. జరిగిన సంగతులను చూపించువాడవు ప్రభువా, జరుగుచున్న సంగతులను చూపించువాడవు ప్రభువా, భవిష్యత్తులో జరుగునైన సంగతులను ప్రభువా యేసే నీవు బయలుపరచువాడవై ఉన్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే పరిశుద్ధాత్మ ఉండినప్పుడు మా గొప్ప దేవుడా మీ వాక్యము ప్రభువా యేసే మేము మీ వాక్యానికి ప్రభువా మేము లోబడతాం తండ్రి. పరలోకపు క్రమం మాలో నెలకొల్పబడుతుంది మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసయ్య స్తోత్రములు. మా హృదయాలను ప్రభువా నీవు మండించువాడవు తండ్రి. వాక్యం కొరకు ప్రభువా నిలబెట్టుకొని వాడవు తండ్రి. వాక్యం కొరకు ప్రభువా నిలబెట్టినప్పుడు మా గొప్ప దేవుడా మా శత్రువు యొక్క గుండెలలో ప్రభువా భయాన్ని కలుగజేయువాడవై ఉన్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రము. యెహోషాపాతు ప్రభువా యేసే అదే చేశాడు మా గొప్ప దేవుడా. ప్రజల కోసం రాజీ పడలేదు ప్రభువా, ప్రజల యొక్క పరిస్థితులను బట్టి మా గొప్ప దేవుడా ప్రభువా యేసే తాను మారలేదు కానీ తండ్రి. ప్రజలు ద్వేషించిన, ప్రజలు తిట్టుకునినా కానీ ప్రభువా మా గొప్ప దేవుడు తన భౌతికమైన తండ్రిని వెంబడించగా ప్రభువా తన పితరుడైన దావీదు మార్గములో ప్రభువా యేసయ్య నడవటానికి తండ్రి నిర్ణయించుకొని నాడు తండ్రి. ఆ దేశంలో ఉండిన ప్రభ దేవతా స్తంభాలను ప్రభ నష్టము చేశాడు తండ్రి. ఆ దేశంలో ఉండిన బలిపీఠాలను పడగొట్టాడు తండ్రి. ఆ దేశంలో ఉండిన ప్రభ అన్య ప్రభ మా గొప్ప దేవుడ ప్రభువా యేసే ఆలయాలను ప్రభ ధ్వంసము చేసి తండ్రి ప్రభువా మా గొప్ప దేవుడ ప్రజల మధ్యకు తండ్రి ప్రభువా దేవుని ఆత్మతో ఉపదేశము చేయు ప్రభ యాజకులను పంపించినప్పుడు మా గొప్ప దేవుడ ప్రభ ప్రజలు తండ్రి తిరిగి నిజ దేవుని వైపు త్రిప్పబడ్డారు ప్రభ. యేసయ్య మా గొప్ప దేవుడా రాజాస్తోత్రములు. ధర్మశాస్త్రాన్ని వారు అవలంబించటం తండ్రి, వారి మధ్యన ధర్మశాస్త్రము ప్రభ అమలు చేయబడటం ప్రారంభమైంది తండ్రి. ఎప్పుడైతే ప్రభా యేసే మీ వాక్యానికి లోబడినప్పుడు ప్రభా యెహోషాపాతు మా గొప్ప దేవుడు ఆశీర్వదించబడ్డాడు ప్రభ, దీవించబడ్డాడు తండ్రి. ప్రభ ఐశ్వర్యం కలిగింది ప్రభ, ఘనత కలిగింది ప్రభ. తన యొక్క శత్రువులు గుండెలలో ప్రభ భయం కలిగి ఉన్నది మా గొప్ప దేవుడా. ఎవరు ప్రభా యేసే యోధా గోత్రం మీదకి యుద్ధం చేయడానికి రాని పరిస్థితులను మా గొప్ప దేవుడా నీవు కలుగు చేసిన దేవుడవై ఉన్నావు తండ్రి. ఈనాడు ప్రభా యేసే మేము మీ పరిపూర్ణమైన వాక్యానికి మేము లోబడుచుంటుండగా మా గొప్ప దేవుడా ప్రభా మా నిమిత్తం తండ్రి లోకానికి భయాన్ని కలుగు చేస్తున్నావు తండ్రి, శత్రువుకి భయాన్ని కలుగు చేస్తున్నావు ప్రభా. మా మీద ప్రభా యేసే వారు ప్రభా విరుద్ధంగా లేవకుండా మా గొప్ప దేవుడా ప్రభువా స్తోత్రములు. ప్రభువా యేసే ప్రతి ఒక్కరి హృదయాలలో భయాన్ని కలుగజేయుచున్న దేవుడు అయ్యున్నావు తండ్రి. మీ వధువు పట్ల ప్రభు అటువంటి కృపను ప్రభు కనుపరుచుచున్నందుకు వందనములు తండ్రి. కడ వరకు ప్రభువా యేసయ్య ప్రభు మా గొప్ప దేవుడ సత్యాన్ని మేము కలిగి ఉండగలుగుటకు తండ్రి, రాజీ పడని వాక్యాన్ని ప్రభ మేము ప్రభు కలిగి ఉండగలుగుటకు తండ్రి, మా జీవితాలే ప్రభ పరలోకపు క్రమంలోకి మార్చబడగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. కూడొచ్చిన ప్రతి ఒక్క బిడను దీవించండి ప్రభ, ప్రతి ఒక్క బిడను ఆశీర్వదించండి మా గొప్ప దేవుడా ప్రభా. ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటున్నాను మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుకుంటాం.